పడితే వణికి పోవునమ్మా కుంచెపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మా నువ్వు పలికేదే తిరుగులేని వేదం. ఓకే రైట్. ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకోవడానికి అందరు రెడీగా ఉన్నారా? అందరినీ ఫాలో అప్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోవాల్సి ఉంటే ఇంకా ఎవరైనా రాకుండా ఉండుంటే ప్లీజ్ ఒకసారి కాల్ గాని మెసేజ్ గాని చేయండి. 23 మెంబర్సే ఉన్నారు. స్ట్రెంత్ నాకు తెలిసి ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వాలనుకుంటా. ఒక్కసారి చూసుకోండి. యాక్చువల్లీ స్లైడ్ లో 2 to 2:15 అన్నారు. మనం స్టార్ట్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది. మనందరం కూడా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తే చాలా చాలా బాగుంటది. ఇంకెవరన్నా ఉంటే ఒక 30 seconds టైం ఒకవేళ ఎవరన్నా ఉంటే ఫాలో అప్ చేసుకోండి. మన ముందు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి స్పీకర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ఓకే, లంచ్ అయిందా అందరిది? లంచ్ చేశారా లేకపోతే షేక్ తీసుకున్నారా? అసలు ఫాస్టింగ్ ఉన్నారా ఏంటి? ఎవరు ఏం రియాక్ట్ అవ్వట్లేదు. సరే, అయితే అందరూ ఫాస్టింగ్ ఉన్నారనమాట. ఒక్కళ్ళే తిన్నారంట, అదే తాగారో తిన్నారో ఒకసారి. మిగిలిన వాళ్ళందరూ ఫాస్టింగ్. ఓకే సరే, ఓకే రైట్. ఆల్రెడీ 2:15 అయిపోయింది. మనందరం కూడా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ వినడానికి సార్ని ఇన్వైట్ చేసుకుందాం. రెడీగా ఉన్నారా అందరూ? మీ ఎనర్జీ చూపిస్తారా? ఒకవేళ నిజంగా రెడీగా ఉన్నట్లయితే మీ ఎనర్జీ చూపించండి. రిఫ్రెష్ పక్కనే పెట్టుకున్నారా? ఎందుకు అంటే నిద్ర అనేది రాకూడదు. యాక్చువల్లీ చాలా మందికి లంచ్ అయిన తర్వాత ఒక చిన్న నాప్ వేసే అలవాటు ఉంటది. అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా లేకపోతే 20 minutes అన్నా పడుకునే అలవాటు ఉంటది. నాకు లేదులేండి నార్మల్ గా చెప్తున్నాను. ఏంటంటే తినగానే, ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఏంటంటే భోజన ప్రియులు అనమాట. తినగానే తిన్న తర్వాత ఒక కునుకన్నా వెయ్యాలి అన్న మూడ్ లో చాలా మంది ఉంటారు. నాకు తెలిసి ఇదివరకు ఒకవేళ ఎవరైనా ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అలవాట్లు మార్చుకున్నారని అనుకుంటున్నాను. ఓకే, రెడీయా? ఎఫ్రెష్ తో ఒకసారి చూపిస్తారా కప్పు? లేకపోతే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, మిడిల్లో తెచ్చుకుంటామంటారా? మీలో తీసుకున్నా ఓకే, కాకపోతే ఎవరు కూడా స్లీప్ మోడ్ లో అయితే ఉండొద్దు. మనం అందరం కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి. మన బ్రెయిన్ కి ఎంతైతే మనం ఇన్పుట్ అందిస్తా ఉంటామో అది అంత ఏంటంటే నేర్చుకోవాలన్న ఆలోచనలోకి వెళ్తా ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటామో, నాకు అన్నీ తెలుసులే ఇంకేముందిలే అంటే సహజంగా అనుకోవచ్చు. ఎప్పుడు వినే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషనే కదా, ఎప్పుడు చెప్పే బిజినెస్ ప్లాన్సే కదా, బయట వర్క్ చేయడం మాకేమన్నా తెలీదా, మేము అట్లా తెలుసు ఇట్లా తెలుసు అని. ప్రతి మీటింగ్ లో ఏదో ఒక కొత్త పాయింట్ అయినా ఉంటది. ఆ 3 గంటల మీటింగ్ ఎందుకు వినాలి అంటే ఆ ఒక్క కొత్త పాయింట్ కోసమే. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి మైండ్ సెట్ లో ఉండొద్దు. వీళ్ళేదో చెప్తారు, మనం నేర్చుకోవాలి, వీళ్ళేదో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి రెడీగా ఉన్నారు అన్న దృక్పథంతో మనం ఉంటే నిజంగా చాలా బాగా నేర్చుకోగలం. ఉన్నారా అట్లాంటి ఆలోచనతోనే? లేకపోతే ఎప్పుడు చెప్పే మీటింగ్లు ఏంది అన్న ఆలోచన ఎవరన్నా ఉన్నారా? ఏమండి, నా మాటలు వినపడుతున్నాయా అందరికి? ఓకేనా? am I audible to everyone? ఓకే ఓకే ఫైన్. సరే,
సరే. మనందరికి గూడా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి అందించడానికి సార్ రెడీగా ఉన్నారు. మనం ఏందంటే, ఒక కోచ్‌గా మనము కన్వర్ట్ అయిన తర్వాత, ఒక అసోసియేట్‌గా కన్వర్ట్ అయిన తరువాత అంటే, కస్టమర్‌గా ఉన్నప్పుడు ఒక కోచ్ మనల్ని గైడ్ జేస్తారు. మనందరికీ కోచ్ ఉన్నారు గదా! ఒక కోచ్ గైడ్ జేస్తారు మనల్ని. అలాగే మనం ఇప్పుడు కోచ్ గాబట్టి, మనం మన కస్టమర్స్‌ని మనం ఏం చేయాలి? గైడ్ జేయాలంటే, మనకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి గూడా తెలియాలన్నమాట. అంతకన్నా ముందు సార్‌ని ఇన్వైట్ చేసుకోవడానికి ముందు నేను నా రిజల్ట్ షేర్ జేస్తాను. నా పేరు నాగమణి పసుపులేటి. నేను కారంపూడి నుండి మాట్లాడుతున్నానండి. మా కోచ్ వచ్చేసి గుబిలి కార్తీక రామకృష్ణ గారు. నేను ఈ కమ్యూనిటీకి సెప్టెంబర్‌లో నేను అసోసియేట్‌గా కన్వర్ట్ అయ్యాను సెప్టెంబర్ లాస్ట్‌లో. అక్టోబర్ 15 నుండి నేను ఈ షేక్స్ తాగడం స్టార్ట్ చేశాననమాట. మరప్పటి నుంచి నా జర్నీ సుఖీభవ కమ్యూనిటీతో జరుగుతా ఉంది. 3 ½ మంత్స్‌లో నేను మాట్లాడండి మేడం. అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. ఓకే. ఓకే సార్. అది ఫోన్ కట్ అయిందండి సిగ్నల్ ఇష్యూ వల్ల. సారీ. నా వాయిస్ ఓకేనా సార్? వినిపిస్తుందా? ఓకే, బాగుంది. నా వీడియో ఏమన్నా స్టక్ అయిందా అండి? మాట్లాడండి మేడం. సిగ్నల్ తక్కువగా ఉంది, మాట్లాడండి. మేడం వీడియో ఆఫ్ చేసేప్పుడు మాట్లాడండి పర్లేదు. ఓకే. ఓకే సార్. నేను 3 ½ మంత్స్‌లో 12 కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి. నేను అంటే ఇలా నేను ఒబేసిటీలో ఉన్నప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మనిషిని కనపడడానికి బలంగానే కనపడుతున్నాను గానీ, నాకు కొన్ని ఇబ్బందులనేవి ఉన్నవి. నేను మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కాలు కింద బెడితే, కాళ్ళు మంటలు రావడం, నేను కుంటుతా నడవాల్సొచ్చేది. అట్లనే ఈవెన్ నేను చైర్‌లో కూర్చున్నా సరే, ఒక 10 మినిట్స్ గనక నేను కూర్చుంటే మరలా లేచి నడిచేటప్పుడు కుంటుతా నడిచేదాన్ని. అట్లాగా కొన్ని ఇబ్బందులున్నాయి. అంటే వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల నా కాళ్ళు, పాదాలైతే కొంచెం బాగా పగిలినాయన్నమాట. అది నేను అంటే అట్లాంటి క్రీమ్స్ అప్లై చేసినా సరే అది పోలేదు. అట్లనే ఉన్నాయి. అలానే నేను జాబ్ చేసేటప్పుడు నాకు పీసీఓడీ అండ్ థైరాయిడ్ ఉంది. పీసీఓడీ క్లియర్ అయిపోయింది గానీ, నేను అట్లనే థైరాయిడ్ అనేది అలానే ఉంది. అయితే ఈ కమ్యూనిటీకొచ్చిన తర్వాత అంటే కంట్రోల్‌లోనే ఉంది. కాకపోతే టాబ్లెట్ వేసుకున్నప్పుడు కంట్రోల్‌లో ఉండడం కాదు గదా! ఎప్పుడూ గూడా కంట్రోల్‌లోనే ఉండాలి మనం. టాబ్లెట్ ఏసుకున్నా, వేసుకోకపోయినా. సో, నేనిప్పుడు ఆ థైరాయిడ్ గూడా టాబ్లెట్ ఏసుకోకపోయినా సరే నాకు కంట్రోల్‌లోనే ఉంది. ఇలా నేను చాలా అంటే చాలా బెనిఫిట్స్ తీసుకున్నాననమాట. మరి నిజంగా ఈ కమ్యూనిటీ నాకు పరిచయమైనందుకు నేనైతే చాలా, చాలా సంతోషిస్తున్నాను నిజంగా. ఈ న్యూట్రిషన్ అనేది మా లైఫ్‌లోకొచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే అంతకుముందు లేరా అని అంటారేమో! అంతకుముందు గూడా ఉన్నాం. కాకపోతే ఏందంటే, ఒకవేళ ఏదన్నా సమస్య వస్తే హాస్పిటల్ విజిట్ చెయ్యాలా అన్న ఆలోచన ఉండేది. కాకపోతే ఇందులోకొచ్చిన తర్వాత ఏంటి అంటే, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏ ఇబ్బందైనా రానివ్వు, నా దగ్గర న్యూట్రిషన్ ఉంది. దీంతో నాకు అవుతది. నేను హాస్పిటల్‌కి అంత సులభంగా వెళ్ళే ఛాన్స్ అయితే లేదు అని నాకు చాలా ధైర్యం ఏర్పడిందనమాట. మరి అందుని బట్టి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆహ్, ఇదండి నా రిజల్ట్. మా ఇంట్లో మా అమ్మ యూజ్ చేస్తున్నారు. మా నాన్నకి గూడా ఒక 1 వీక్ నుండి షేక్స్ ఇవ్వడం స్టార్ట్ జేశాము. అట్లానే మా పాప గూడా డైనో షేక్ తీసుకుంటాడు. అట్లనే మేము తాగేటప్పుడు గూడా షేక్ అడుగుతది. మా బాబాయ్ గూడా యూజ్ చేస్తున్నారు వెయిట్ గెయిన్ కోసం. ఇట్లా మా అమ్మమ్మ గూడా తీసుకుంటున్నారు షేకులు. ఇట్లాగా మా ఫ్యామిలీ అంతా గూడా మేము న్యూట్రిషన్ తీసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాము. కాకపోతే వాళ్ళందరి టిప్స్ అయితే నేను షేర్ చేయలేదులెండి. అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఎప్పుడైనా నాకు ఇచ్చినప్పుడు అప్పుడు షేర్ జేస్తాను. ఓకే అండి. ఇది నా రిజల్ట్. ఆహ్
ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే రిజల్ట్ తీసుకోకుండా ఉండరు, అవును కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రిజల్ట్ తీసుకున్న వాళ్ళమే కదా. ఉన్నారా? మేము నిజంగా ఈ కమ్యూనిటీకి వచ్చాక రిజల్ట్ తీసుకున్నాం, మంచి రిజల్ట్ తీసుకున్నాం అన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు ఒకసారి మన కమ్యూనిటీకి, సుఖీ బాబా కమ్యూనిటీకి. మనం ఏంటంటే ఎప్పుడు కూడా కృతజ్ఞత చూపించే వారిగా ఉండాలి. గ్రాటిట్యూడ్ అనేది మనం ఖచ్చితంగా తెలియజేయాలి. ఓకే ఓకే ఫైన్, సరే అండి. ఆల్రెడీ ఇందాక మనం అనుకున్నట్టుగా మనం కస్టమర్ గా ఉన్నప్పుడు ఒక కోచ్ మనల్ని ఫాలో అప్ చేస్తారు. ఇప్పుడేంటంటే ఈ కమ్యూనిటీ నచ్చి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి నచ్చి, దీనిలో మంచి ఉంది, మనం కూడా ఒక 10 మందికి సహాయపడొచ్చు అన్న ఉద్దేశంతోనే మనందరం కోచ్ ఆప్షన్ తీసుకున్నాం. అంటే ఇదివరకు మనల్ని ఒకరు ఫాలో అప్ చేశారు, ఇప్పుడు మనం అనేక మందిని ఫాలో అప్ చేయాలి. దట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనం వినాలి, ఓపికగా వినాలి, వాళ్ళకంటూ మనం సొల్యూషన్స్ ఇవ్వాలి కదా. పర్సనల్ లైఫ్ లో మేబీ మనకి చేత కాకపోవచ్చు, కానీ ఆరోగ్యపరంగా మన మోటో అదే కదా. మనం ఆరోగ్యంగా ఉంటూ మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం ఆరోగ్యంగా ఉంచడమే కదా మన మోటో. అయితే చుట్టుపక్కల వాళ్ళను కూడా మనం ఆరోగ్యంగా ఉంచాలి అంటే అసలు మన హెర్బల్ లైఫ్ లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ న్యూట్రిషన్ అనేది దేనికి ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పి మనందరికి కూడా ఐడియా అనేది ఉండాలి. ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కనుక మనకి జ్ఞానం లేకుండా మనం బయటికి వెళ్ళినా వేస్ట్ అన్నమాట. ఏదో మనం చెప్పామన్నట్టు కాదు, మన మాట విన్నప్పుడు వాళ్ళకి వినబుద్ధి అవ్వాలి. దట్టు వీళ్ళేదో మంచి చెప్తున్నారు, ఒకసారి వెళ్ళి చూద్దాం కదా అన్న ఆలోచన రావాలి. అదేంటి అంటే మన దగ్గర స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. అన్ని మేబీ ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళకి నెమ్మదిగా నేర్చుకుంటూ ఉండొచ్చు. అందరికీ అన్ని ప్రొడక్ట్ గురించి తెలియదు కదండి, దేంట్లో ఏ ఇంగ్రీడియంట్ ఉంది, ఏది ఎలా ఉపయోగపడుతుంది అని. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి షేర్ చేయడానికి సార్ రెడీగా ఉన్నారు. ఇన్వైట్ చేద్దామా? రెడీయా? ఆర్ యు రెడీ? కనీసం ఓకే అనో క్లాప్స్ అనో చూపించవచ్చు కదా. సరే, ఓకే, థ్యాంక్ యూ. సరే, లెట్ us ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్, వరల్డ్ టీమ్ మెంబర్ యోగి సాయిరామ్ గారు ఆన్ టు ది స్క్రీన్ ప్లీజ్. టైగర్ Thank you, Ms. Madam. Ma'am, వినపడుతుంది సార్, వాయిస్ ఓకేనా? సార్ మీది కెమెరా ఆఫ్ అయిన ఇప్పుడు మాట్లాడండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నట్లయితే నేను చాలా చాలా బాగుంటాను. ముందుగా నా పరిచయంకి వచ్చేసి, నా పేరు యోగిరామ్. నేను ఈ యొక్క హెల్దీ కమ్యూనిటీకి పరిచయం అయ్యి 4 years కంప్లీట్ అయింది. నేను ఈ యొక్క కమ్యూనిటీకి కారణం అయినటువంటి మేకా పూర్ణచంద్ర గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఎందుకంటే ఆ సారు ఇన్వైట్ చేయకపోయి ఉంటే మేము ఈ కమ్యూనిటీలో ఉండేవాళ్ళం కాదు. ఈ కాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది కొత్తగా వచ్చారు ఒకసారి హ్యాండిల్ చేయండి. ఎంతమంది కొత్తగా కోచ్ ఆక్షన్ తీసుకొని ఫస్ట్ టైం వింటున్నాము, సెకండ్ టైం వింటున్నాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, కానకారావు గారు, ఇంకా ఒక్కలేనా? ఓకే ఓకే రైట్. సో ఓకే అండి, కంగ్రాచులేషన్స్.
ఒకనొకప్పుడు నేను కూడా ఇలాంటి మీటింగ్స్ విని నా యొక్క ఆలోచన మార్చుకొని మీలాగా కస్టమర్గా కోచ్గా ఈ యొక్క క్లాసు స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీ ముందు స్పీకర్గా వచ్చాను. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నానంటే ఒకనొక రోజు నేను కూడా ఇలాగే మీ కాల్లో కూర్చొని ప్రతి ఒక్కటి చెప్పేది నోట్ చేసుకుంటూ ఇప్పుడు మీ ముందు చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై నేమ్ ఈజ్ యోగి. 4 years కంప్లీట్ అవుతుంది. నేను కారంపూడి నుంచి ఒక కమ్యూనిటీకి పరిచయం అయ్యాను. సార్ చూపించండి సార్. సో ఈ కాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ కోసమో అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కోసమో పరిచయం అయ్యారు, అవునా కాదా? సో నేను మా అమ్మగారి యొక్క వెయిట్ లాస్ కోసం అండ్ హెల్త్ రిజల్ట్ కోసం ఈ యొక్క కమ్యూనిటీకి ఒక వాట్సాప్ స్టేటస్ ద్వారా నేను ఈ యొక్క కమ్యూనిటీకి పరిచయం అయ్యాను. సో బిఫోర్ మా అమ్మగారు వచ్చేసి 100 kg బరువు ఉండేదండి. చూపించండి సార్, అమ్మగారి ఫోటో చూపించండి. 100 kg బరువు ఉండేదండి. సో బరువు ఉండటం వల్ల మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, లో బీపీ, గ్యాస్ ట్రబుల్, మైగ్రేన్ చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. సో ఆ బాధ చూడలేక హాస్పిటల్కి తీసుకెళ్ళిన చెకప్ చేసి బ్లడ్ టెస్టులు చేసి ఒక 10-15 రకాల టాబ్లెట్లు అట్టలు రాసి ఇచ్చేవాళ్ళు. సో పూటకు వచ్చేసి 6-7 టాబ్లెట్లు చొప్పున రోజుకు వచ్చేసి 20 మాత్రలు మింగేది. సో ఆ టాబ్లెట్లు అంటే ఏంటి? డ్రగ్స్. ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల కిడ్నీ లివర్లు పాడైపోతాయి. బతికినంత కాలం ఇలా బతకడమేనా, రెండో జీవితం లేదా, విముక్తి లేదా అన్నట్టు నాలో నేను మందరపడుతున్న సందర్భంలో ఎప్పుడైతే ఆ స్టేటస్ చూసి తను వాళ్ళ అమ్మగారికే వాడారు కదా, నేను మా అమ్మగారికి ఎందుకు వాడకూడదు అనే ఉద్దేశంతో పిలిపించి కంటిన్యూగా ఈ యొక్క హెల్దీ న్యూట్రిషన్ 6 months మా అమ్మగారికి వాడిచ్చానండి. ఎప్పుడైతే 6 months కంటిన్యూగా వాడారో 25 kg వెయిట్ లాస్ అవడంతో పాటు అండ్ అదేవిధంగా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల అండ్ న్యూట్రిషన్ అందడం వల్ల 20 years మెన్షన్ మైగ్రేన్ కంట్రోల్ అయిందండి, అండ్ లో బీపీ కంట్రోల్ అయింది, అండ్ గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయింది. సో మాది హోటల్ కాబట్టి మమ్మల్ని చాలామంది చూసి చాలా బాగున్నారు, మంచి రిజల్ట్ తీసుకున్నారు, ఎలాగా అని చెప్పేసి అడగనే మా అబ్బాయి తెప్పించాడగానే వాళ్ళు వచ్చి నన్ను అడగగా, సో ఎవరైతే మా అమ్మగారికి రిజల్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ సార్ వాళ్ళకి కాల్ చేసి ఇన్వైట్ చేయడం వల్ల ఆ సార్ వాళ్ళు వచ్చి చెకప్లు చేసి చాలామందికి ఇచ్చారు. సో వాడుకున్న ప్రతి ఒక్కరికి ది బెస్ట్ రిజల్ట్ రావడం వల్ల వాళ్ళు వచ్చి నాతో అంటూ ఉండేవాళ్ళు, అయ్యా ఎన్నో సంవత్సరాలు మించున్న నొప్పులు అండ్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అని నువ్వు బాగుండాలయ్యా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత సో మా అమ్మకి బాగుంది, వీళ్ళకి బాగుంది, మా అమ్మలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు, ప్రతి ఒక్క బజార్లో ఉన్నారు. సో తల్లిని చూస్తూ బాధపడే కొడుకులు నాలాగా చాలామంది ఉన్నారు. సో ఇది నేను ఎందుకు చేయకూడదు అనుకున్న సిచ్యువేషన్లో నేను కూడా ఈ యొక్క కోచ్ యాక్షన్ తీసుకొని ఈ రిజల్ట్ తీసుకోవడం వల్ల నేను వీళ్ళందరికీ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను న్యూట్రిషన్ వాడటం మొదలుపెట్టాను. సో ఎప్పుడైతే ఈ యొక్క హెల్దీ న్యూట్రిషన్ వాడానో 2 months 11 kg చూపించండి సార్, 11 kg ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ అయ్యాను. అండ్ అదేవిధంగా నాకు ఇదివరకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేది. చిన్న యాక్సిడెంట్ ద్వారా L4-L5 డిస్కులు ఒత్తకపోయి దగ్గర 1.5 year మంచం మీద ఉన్నాను. నేను ఏం పని చేసుకోలేను అనే ఇంటెన్షన్లో నేను బాధపడతా ఉండేవాడిని. అయితే ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ తీసుకున్నానో వెయిట్ లాస్ అయ్యాను, ఫ్యాట్ లాస్ అయ్యాను. అండ్ చూడండి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా అయిందో, అవునా? సో నేనంటే చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నాను. అండ్ అదేవిధంగా నేను ఈ కమ్యూనిటీలో పరిచయం అవ్వడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ డేకి వెళ్ళి అక్కడ ఆ సార్ యొక్క లైఫ్ స్టైల్ విని ఆ సార్ చెప్పిన ఇన్కమ్ చూడటం వల్లే నేను ఇందులో ఉన్నాను. మా అమ్మ రిజల్ట్ తీసుకుంది, హ్యాపీ, చాలామంది రిజల్ట్ తీసుకున్నారు, హ్యాపీ. బట్ ఎవ్వరు ఏ పని చేయాలన్నా ఇక్కడ వాళ్ళ యొక్క వై అనేది క్లియర్గా ఉండాలి, ఓకేనా? సో నా వై ఏంటి అంటే నేను ఇంటర్మీడియట్ ప్లస్ టీటీసీ చదువుకున్నాను. సో బయట గవర్నమెంట్ జాబ్స్ లేవు. ఒక స్కూల్లోకి వెళ్తే 8,000, 10,000, 12,000 ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇయ్యరు, అవునా? సో ప్రీవియస్ నేను ఏం చేశానంటే ఈజీ మనీ కోసం వెళ్ళి క్రికెట్ బెట్టింగ్లో ఒక 4 లక్షలు, క్రిప్టో కరెన్సీలో ఒక 4 లక్షలు, అండ్ టిప్పర్లో కాంట్రాక్ట్ తీసుకొని క్రషర్లో పెట్టి ఒక 4 లక్షలు, అట్లా 12 లక్షలు పోగొట్టున్నాను స్వప్నాలో. నాకు ఎటువంటి హోప్ లేదు. 12 లక్షలు అప్పు ఉంది, 2,90,000 ఇంట్రెస్ట్ వస్తుంది. బిఫోర్ బైక్ క్యాన్సల్ చేసామని 4 వచ్చేసి ఒక 30,000, 10,000 ఖర్చు, 20,000 మిగిలేది. యోగి సార్ వాయిస్ ఓకే సార్, నేను ముందుకు వస్తున్నాను. ఒకసారి మంచి ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూడండి. ఓకే, 1 minute.
సార్ వినబడుతుందా? సార్ ఎక్కడున్నారు మీరు? సార్ నేను ఇంటికాడ ఓకే ఉన్నా సార్. సార్. సార్ ఇంట్లో వైఫై పెట్టించుకోండి సార్. ఓకే, నేను 2 చింతలో ఉంటున్నా సార్. ఇవాళే కొంచెం మ్యారేజ్ ఉంటే ఇంటికి వచ్చాను. ఓకే సార్, వినబడుతుందా? సార్ ఐఎమ్ ఓకే. ఎవరైనా ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. కంటిన్యూ. సో ఎప్పుడైతే నాకు 12 lakhs అప్పయిందో, నేను నెలకి 2,90,000 ఇంట్రెస్ట్ వస్తుంది. నేను బైక్ కన్సల్టెన్సీ మీద నెలకి 20,000 సేవ్ చేస్తున్నాను. నా ఇన్కమ్ 2,40,000, నేను కట్టే వడ్డీ 2,90,000. సో నాకు ఎక్కడా హోప్ లేదు, నాకు పెద్ద స్కిల్స్ లేవు, టాలెంట్ లేదు, నేను ఎక్కడా బతకలేను. కానీ ఇక్కడ ఒక 14 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తన యొక్క హెల్త్ తీసుకొని 10 మందికి హెల్త్ ఇవ్వడం వల్ల తను ఇన్కమ్ 1 month ఇన్కమ్ నాకు చూపెట్టాడు అనమాట. ఫోన్ ఓపెన్ చేసి నాకు చూపించి నాతో చదివించిన తర్వాత ఆ తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే చేశాడు. అవునా కదా? సో అది ఆ యొక్క డిసిషన్, ఆ సార్ యొక్క ఇన్కమ్ చూసి నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను వెనక తిరిగి చూసుకోలేదు. సో నా లాస్ట్ మంత్ ఇన్కమ్ మీకు చివరిలో చూపిస్తాను. ఓకే, చివరిలో చూపిద్దాం సార్, చివరిలో చూపిద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మనం చేసే జాబా బిజినెసా? ఎవరైనా అడ్మిట్ చేసుకోండి. ఎవరైనా అడ్మిట్ చేసుకోండి. మనం చేసేది జాబా బిజినెసా? ఓకే, కార్తిక మేడం హ్యాండ్ రైజ్ చేశారు. బిజినెస్ సార్. బిజినెస్. ఓకే, బిజినెస్ని పూర్వకాలంలో ఏమని పిలిచేవాళ్ళు, అండ్ అదేవిధంగా ఏ విధంగా బిజినెస్ అనేది స్టార్ట్ అయింది, ఐడియా ఉందా? బిజినెస్ని ఇదివరకు అంటే పూర్వకాలంలో ఏమని పిలిచేవాళ్ళు, ఆ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది? ఐడియా లేదండి. ఓకే, సో బిజినెస్ని వ్యాపారము లేదా వర్తకము అంటారు. సో పూర్వకాలంలో బిజినెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే వస్తు మార్పిడి విధానంలో ఉంటుంది. అంటే ఇప్పుడు నీ దగ్గర కందిపప్పు ఉన్నాయి, ఇంకొక దగ్గర మినపప్పు ఉన్నాయి. సో ఇతనికి కావాల్సింది అతను తీసుకుని అతనికి కావాల్సింది ఇతనికి ఇస్తాడనమాట. సో ఆ విధంగా బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత ఈ బిజినెస్లో 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ బిజినెస్ అనేది ఒకటి సర్వీస్ ఓరియంటెడ్లో ఉంటుంది, ఇంకొకటి ప్రొడక్ట్ ఓరియంటెడ్లో ఉంటుంది. ఏ బిజినెస్ తీసుకున్నా కానీ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్. సో మన హెర్బల్ లైఫ్ అనేది ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అనమాట. ఓకేనా? ప్రోడక్ట్ మనం సేల్ చేయాలి అండ్ అదేవిధంగా సర్వీస్ కూడా ఇవ్వాలి. సో ఆ విధంగా చేస్తేనే మనం బిజినెస్లో సక్సెస్ అవుతాం. అయితే అసలు ఈ బిజినెస్ గురించి మనకు ప్రోడక్ట్ గురించి మనకు తెలియాలి అంటే ముందర నేర్చుకోవాలి. ప్రతి ఒక్క మన కంపెనీలో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి దేనికి యూజ్ అవుతాయి అని ప్రతి ఒక్క దాని గురించి మీకు తెలుసున్నప్పుడే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క వాల్యూ రిలీజ్ చేసి వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్కి సంబంధించి పర్సనల్గా వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మనం దానికి ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఎవరికైనా ఐడియా ఉందా ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మన హెర్బల్ లైఫ్లో? కొత్తగా వచ్చిన కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్మిట్ చేసుకుని చదువుతారా? సీనియర్స్ వద్దు, సూపర్వైజర్స్ అయినా ఓకే. మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఎన్ని రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఎవరైనా తెలిస్తే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. తెలియదా? సూపర్వైజర్స్కి ఎవరికి తెలియదా? అండ్ వరల్డ్ టీమ్స్ అయినా పర్లేదు. మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో టోటల్ ఎన్ని రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఎవరైనా తెలిస్తే హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. వేణుగోపాల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ 50+ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. ప్లస్ ఎగ్జాక్ట్లీ ఎవరైనా చెప్పగలరా? 54 కాదు. ఓకే, విజయ మేడం
సార్. ఆ? 32 ప్రోడక్ట్ ఉన్నాయి. 32 అంటే మొత్తం కలిపి మేడం. ఇప్పుడు ఫార్ములా వన్ ఉంది, ఫార్ములా వన్లో వచ్చేసి 10 ఫ్లేవర్స్ ఉన్నాయి, అవన్నీ అలా కలిపి సార్ 56 అండి. రైట్ సూపర్. 56 ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట హెర్బల్ లైఫ్లో. ఓకేనా? సో ఇప్పుడు నేను లాస్ట్ సారి ఏం జరిగిందంటే ఒక 3 ప్రొడక్ట్స్ తీసుకొని దాని గురించి మాత్రం వివరించాం. అసలుకి కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు మన దాంట్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నవి, అవి దేనికి యూజ్ అవుతాయి అన్న దాని గురించి మేజర్గా అందరికి తెలియదు. ఎందుకంటే ఒక క్లాస్లో ఒక ప్రోడక్ట్ గురించి చదువుతారు, లేదా ఒక 2 గురించి చదువుతారు, లేదా 3 గురించి చదువుతారు. కానీ ఓవరాల్గా అసలు ఎన్ని ఉన్నాయి, అవి మనకి దేనికి యూజ్ అవుతాయి అని ఓవర్వ్యూ విధంగా నేను చెబుతాను. ఓకేనా? సో మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఫస్ట్ వచ్చేసి 56 రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి మనం ఫస్ట్ వన్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్లో ఫార్ములా 1. ఓకేనా? ఈ ఫార్ములా 1లో వచ్చేసి 10 ఫ్లేవర్స్ ఉన్నాయి. తెలుసు కదా, ఫార్ములా 1 అందరికీ తెలుసు కదా. ఈ ఫార్ములా 1లో 10 ఫ్లేవర్స్ ఉన్నాయి. అవి ఏవి అంటే, ఒకటి వెన్నెలా, చాక్లెట్, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెరీ, కుల్ఫీ, బనానా, రోజ్ కియర్ అండ్ పాన్. అండ్ రీసెంట్గా ఒకటి వచ్చింది క్యారమెల్. సో మొత్తం 10 రకాలైన ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని బయట ఏం చేస్తున్నారు, తిండి దగ్గర ఉదయం 4 ఇడ్లీ తినాల్సింది 2 ఇడ్లీ, అండ్ అదేవిధంగా మధ్యాహ్నం కొంచెం అన్నం, సాయంత్రం రాగి జావా, రొట్టె ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అన్నీ సఫిషియెంట్గా అందట్లేదు. అవునా కాదా? సో దీనివల్ల ఏమవుతుంది, పోషకాలన్నీ అందకపోవడం వలన కళ్ళు తిరగను, నీరసం రాను, కండలు పట్టకపోను, ఎముకలు వీక్ అయిపోను, బ్లడ్ పర్సెంట్ తగ్గిపోను, హెయిర్ ఫాల్ అవ్వను, స్కిన్ డ్రై అవ్వను, గ్యాస్ ఫామ్ అవ్వను, మజిల్ వీక్ అవ్వను, ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వను, ఇలాంటి ప్రాబ్లమ్స్ గురవుతున్నారు. సో ఈ యొక్క ఫార్ములా 1లో ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన 19 రకాలైన విటమిన్స్, మినరల్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో ఇందులో 10 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చిన ఫ్లేవర్లో ఎంజాయ్ చేస్తూ మన యొక్క ఫార్ములా 1ని తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఫార్ములా 1తో మ్యాచింగ్గా మనం ఏం తీసుకుంటాము, ప్రోటీన్ తీసుకుంటాము. ఈ ప్రోటీన్లో ఒకటి మనకి 200 గ్రామ్స్ ప్యాకేజీలో దొరుకుతుంది, అండ్ 400 గ్రామ్స్ ప్యాకేజీలో మనకి దొరుకుతుంది అనమాట. సో దీంతో పాటు మనం ఏం తీసుకుంటాము, వెయిట్ మేనేజ్మెంట్లో మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో షేక్ మేట్ తీసుకుంటాము. ఈ షేక్ మేట్ అనేది పాల పొడికి బదులు పాల పొడి. ఓకేనా? చాలామంది పాలు తీసుకుంటారు, పాలన్నీ బయట కెమికల్గా అంటే వివిధ రకాల కల్తీలు జరుగుతున్నాయి. అవునా కాదా? సో ఇదేంటంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మనకి షేక్ మేట్ ద్వారా ఆ పాల టేస్ట్ని షేక్ మేట్ ద్వారా మనకు అందిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చాలామంది మన దగ్గర దొరికే ప్రోటీను 0 ఫ్యాట్ ఉందండి. సో ప్రోటీన్ మనకు చాలా విధాలుగా దొరుకుతుంది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంది, అండ్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ ఉంది. 2 రకాలుగా దొరుకుతుంది ప్రోటీన్. అయితే మనకి మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్లో ఒకటి మాత్రమే కంప్లీట్ ప్రోటీన్, మిగతావన్నీ కంప్లీట్ ప్రోటీన్ కాదు. మొక్కలంటే గింజల రూపంలో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో ప్రోటీన్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. కానీ అందులో ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. కానీ ఇక్కడ మన యానిమల్ ప్లాంట్ బేస్డ్లో సోయా ఒక్కటి మాత్రమే కంప్లీట్ ప్రోటీన్ అన్నమాట. దీంట్లో కార్బోహైడ్రేట్ ఉండదు, ఫైబర్ ఉండదు, ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. మన హెర్బల్ లైఫ్లో దొరికే ప్రోటీన్ కూడా 0 ఫ్యాట్ అనమాట. సో యానిమల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, కాకపోతే వెయిట్ లాస్ అవ్వడానికి మనకు యూజ్ అవ్వదు. అండ్ అందులో వచ్చేసి ఫ్యాట్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇది ప్లాంట్ బేస్డ్ కాబట్టి ఇది ఈజీగా మన బాడీకి అడాప్ట్ అవుతుంది. ఇందులో ఫ్యాట్ కూడా ఉండదు. సో దీనివల్ల మజిల్ గ్రోత్కి అండ్ ఆకలి వెంటనే కాదు, క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ప్రోటీన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? అండ్ అదేవిధంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఎనర్జీకి అండ్ ఫిట్నెస్కి సంబంధించిన న్యూట్రిషన్ ఉంది. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి సంబంధించి, వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించి. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఎనర్జీ ఫిట్నెస్లో మన దగ్గర ప్రతి ఒక్కరూ తాగగలిగేది ఏది ఉందేయా అంటే ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్. ఓకేనా? ఎంతమందికి ఇష్టం ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్? ఎంతమంది తాగారు?
రైట్. సో ఇది ఈ దగ్గర దగ్గర మనకి 7 ఫ్లేవర్స్లో ఈ యొక్క ఎఫ్రెష్ అనేది ఎనర్జీ డ్రింక్ అనేది మనకి అవైలబుల్లో ఉంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జింజర్ అండ్ ఇలాచీ అండ్ లెమన్, పీచ్, సినోమాన్, కాశ్మీరీ కోవా, తులసి, ఈ 7 ఫ్లేవర్స్లో మనకి ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది జస్ట్ ఎనర్జీ డ్రింక్ అండ్ గ్రీన్ టీ. సో ఇందులో ఏంటంటే ప్రపంచంలో నెంబర్ 1 గ్రీన్ టీ అండ్ ఆరెంజ్ పికాయి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఆరెంజ్ పికాయి అనేది ఏం చేస్తుందంటే చాలామందికి ఓవర్ వెయిట్, ఓవర్ ఫ్యాట్ ఉండటం వల్ల బ్లడ్ వెజల్స్ మూసుకుపోతూ ఉంటాయి. సో ఆ మోసకపోయే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెడల్పు చేయడానికి ఈ యొక్క ఆరెంజ్ పికాయి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గ్రీన్ టీ అనేది హెల్త్కి చాలా మంచిది. ఈ యొక్క ఎఫ్రెష్లో కూడా కెఫిన్ ఉంటుంది. అది చాలా తక్కువ కెఫిన్ అనమాట, 40 mg కెఫిన్ మాత్రమే ఉంటుంది. సో మన బాడీకి వచ్చేసి రోజుకి వచ్చేసి 300 mg కెఫిన్ దాకా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం 8 to 10 times దాకా ఎఫ్రెష్ తీసుకోవచ్చు. ఓకేనా. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అంటే చాలామందికి తలనొప్పి తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, యూరిన్ బాగా నడుస్తుంది, గ్యాస్ కంట్రోల్ అవుతుంది, అండ్ కొంతమందికి ఫ్రీ మోషన్ అవుతుంది. సో చాలా అంటే చాలా బెనిఫిట్ ఉన్నాయి అనమాట. సో ఈ యొక్క గ్రీన్ టీ అనేది మనం 7 ఫ్లేవర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఎనర్జీ ఫిట్నెస్లో వచ్చేసి H24 ఉందన్నమాట. సో చాలామంది ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, పొలాలకు వెళ్తూ ఉంటారు, లేదా జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళు వర్క్లో పడి వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోరు. సో తీసుకోకపోవడం వల్ల వాళ్ళ బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గి ఎలక్ట్రోలైట్స్ పడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ యొక్క H24 అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఎనర్జీకి సంబంధించిన ప్రొడక్ట్స్లో మన దగ్గర రీబిల్డ్ స్ట్రెంత్ ఉంది. సో ఈ యొక్క రీబిల్డ్ స్ట్రెంత్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే చాలామంది వర్కౌట్ చేసిన తర్వాత మజిల్స్ మొత్తం విడిపోయి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మజిల్స్ విడిపోతాయో మనం ఆ టైంలో సఫిషియెంట్గా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇవ్వకపోతే అవి క్రాంక్స్ ఇచ్చి పెయిన్స్ వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత ఈ యొక్క రీబిల్డ్ స్ట్రెంత్ తీసుకుంటామో ఆటోమేటిక్గా లీన్ మజిల్, ఎక్కడైతే ప్రోటీన్ తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే మజిల్ వీక్గా ఉంటుందో ఈ యొక్క రీబిల్డ్ స్ట్రెంత్ తీసుకోవడం వల్ల ఆ యొక్క వీక్గా ఉన్న ప్లేస్ని రీఫిల్ చేస్తుంది అనమాట. సో ఇందులో చాలా రకాలైన అమినో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మజిల్ బిల్డింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఇన్హాన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఎనర్జీ ఫిట్నెస్లో లిఫ్ట్ అప్, రీసెంట్గా ఒక ప్రోడక్ట్ లాంచ్ అయింది, లిఫ్ట్ అప్ అనే ప్రోడక్ట్. సో ఈ యొక్క లిఫ్ట్ అప్ అనేది ఎనర్జీకి అండ్ అందులో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. మన విటమిన్ బికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఈ యొక్క ఇందులో అవైలబుల్లో ఉంటుంది. ఇది జస్ట్ లైక్ కూల్ డ్రింక్ లాగా ఉంటుంది అనమాట. సో మన దేంట్లో కూడా గ్యాస్ కలర్స్ అనేది ఉండదు, షుగర్ అనేది ఉండదు అనమాట. ఇది ఎవరైతే అనీజీగా ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క లిఫ్ట్ అప్ అనేది తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి 30 ప్యాకెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ డైలీ ఒకటి చొప్పున 30 days ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా 10 packs కూడా మనకి అవైలబుల్లో ఉంది. సో ఎండాకాలంలో కానీ అండ్ బయటగా ఏదైనా కూల్ డ్రింక్ తాగాలనుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవచ్చు. ఓకేనా? స్పీడ్గా చదువుతున్నానా? అర్థమవుతుందా? ఓకే, రైట్. ఇవే కాకుండా మన దగ్గర వచ్చేసి డైజెషన్ హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి వెయిట్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకున్నాము, అండ్ ఎనర్జీ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో అందులో ఒకటి వచ్చేసి ఫైబర్. ఓకేనా? చాలామంది ఈరోజు ఏంటంటే ఉదయం ఇడ్లీ అట్టు పూరి, మధ్యాహ్నం సాయంత్రం అన్నం, లేకపోతే బయటికి వెళ్తే పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ ఇవి తింటున్నారు. సో వీటిలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. సో మన బాడీకి సఫిషియెంట్గా ఫైబర్ అందకపోవడం వల్ల
డైజెషన్ కరెక్ట్గా ఉండదు, మోషన్ కరెక్ట్గా ఉండదు. అవునా కదా? చాలామంది ఈరోజు వాష్రూమ్లోకి వెళ్తే పుస్తకాలు అయిపోతున్నాయి. ఇప్పుడు పుస్తకాలు లేవు కదా, ఇక వీడియోస్ సినిమాలు అయిపోతున్నాయి. సో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ యాక్టివ్ ఫైబర్ అనేది మనకి అవైలబుల్లో ఉంది. ఈ యొక్క ఫైబర్ అనేది మనకి పౌడర్ రూపంలో దొరుకుతుంది అండ్ క్యాప్సూల్స్ రూపంలో కూడా దొరుకుతుంది అన్నమాట. క్యాప్సూల్స్ రూపంలో యాక్టివేటెడ్ ఫైబర్ అని పేరు అన్నమాట. సో మనకి పౌడర్ రూపంలో ఫైబర్ కాంప్లెక్స్ అన్నమాట. ఓకేనా? సో ఇది ఎలా వాడాలంటే ఫైబర్ టాబ్లెట్లు అనేవి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకోవచ్చు. 90 టాబ్లెట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేవి మనం షేక్లో తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మామూలుగా ఒక 250 ml వాటర్లో కూడా ఒక స్పూన్ కలుపుకొని తాగొచ్చు. అండ్ అదేవిధంగా చాలామంది ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవునా కాదా? సో ఇంట్లో గ్యాస్ ఉందో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళ ఒంట్లో గ్యాస్ ఉంటుంది. ఎందుకంటే పండించే విధానం కరెక్ట్గా లేదు, నిల్వ చేసే విధానం కరెక్ట్గా లేదు, వండుకు తినే విధానం కరెక్ట్గా లేదు. సో ఏం తినాలో ఎంత తినాలో తెలియదు. టయానికి తినకపోయినా కానీ ఈ రోజుల్లో గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఎవరైతే గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మన దగ్గర గ్యాస్ ట్రబుల్కి ఒక అద్భుతమైన రామబాణం లాంటి ప్రోడక్ట్ ఉందన్నమాట. సో దాని పేరే హెర్బల్ అలోవెరా కాన్సన్ట్రేట్. సో ఇది ఒక 500 mlలో మనకు దొరుకుతుందండి. సో బయట చాలా తక్కువ రేట్లో కూడా అలోవెరా దొరుకుతాయి. కానీ ఇందులో ఏంటంటే దగ్గర 90%, 80 to 90% ప్యూర్ అలోవెరా ఉంటుందన్నమాట. సో ఇది తీసుకోవడం వల్ల నాకైతే చాలా బాగుంది. ఇదివరకు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. మీరు ఇంతలో నా ఆఫ్టర్ బిఫోర్ ఫోటోలు మీరు గమనించినట్లయితే నా పొట్ట చాలా హెవీగా ఉండేది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఫైబరు, ఈ యొక్క అలోవెరా తీసుకున్నానో నా పొట్ట తగ్గింది అండ్ గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గింది. ఇప్పుడు నాకు దగ్గర ఒక నియర్ బై 3.5 years అవుతుంది. గ్యాస్ ట్రబుల్ అంటే ఎలా ఉంటుంది, ఇదివరకు పడ్డ బాధ నాకు తెలుసు కదా, అసలు అప్పుడు నేనైనా అలా బాధపడ్డది అనుకుంటా ఉండేవాని. సో చాలా బాగుంటుందండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క అలోవెరా అనేది మనకి టాబ్లెట్ రూపంలో దొరుకుతుంది, లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. సో లిక్విడ్ రూపంలో ఉంటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక్క డ్రాప్ కూడా నేను వదలను, అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. సో టాబ్లెట్ రూపంలో అలో ప్లస్ అంటారండి. 60 టాబ్లెట్లు ఉంటాయి, ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అలోవెరా రోజుకు ఒక మూట, అంటే ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉదయం ఒక మూత, సాయంత్రం ఒక మూత కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రెష్లో కలిపి కూడా తీసుకోవచ్చు. అండ్ జెడ్ డ్రింక్ అనేది మీకు చెప్తూ ఉంటారు. సో దాంట్లో కూడా మన యొక్క అలోవెరా కాన్సన్ట్రేట్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన హెర్బల్ లైఫ్లో బెస్ట్ బాగా సేల్ అవుతున్న ప్రోడక్ట్లో సింప్లీ ప్రోబయోటిక్ ఒకటి. సింప్లీ ప్రోబయోటిక్ అనేది ఇది ఒక గుడ్ బ్యాక్టీరియా అండి. సో ఎవరైతే డైజెస్టింగ్ సిస్టమ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క సింప్లీ ప్రోబయోటిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది ఎక్కువగా మోషన్కి వెళ్తూ ఉంటారు. అసలు వాళ్ళకి మోషన్ వచ్చేది వాళ్ళ హ్యాండ్ అంటే వాళ్ళ చేతిలోనే ఉండదన్నమాట. సో అలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా అసలు మోషన్ చాలామందికి అవ్వదు. సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనం ఫోన్లో స్టోరేజ్ ఎక్కున్నప్పుడు క్లీన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుందో ఈ సింప్లీ ప్రోబయోటిక్ అనేది కూడా మన పొట్టలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని మొత్తం ఆ విధంగా క్లీన్ చేసి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి 2 billion బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదివరకు ఒక ప్యాకెట్లో వచ్చేసి 1 billion గుడ్ బ్యాక్టీరియా ఉండేది. ఇప్పుడు ఇది 2 billion బ్యాక్టీరియాగా పెంచారనమాట. సో రోజుకు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా అర్థమైందా? సో ఈ యొక్క డైజెషన్ సిస్టంలో ఇంకోటి మనం చెప్పుకోదగ్గ సప్లిమెంట్ ఏదైనా ఉంది అంటే విట్టిలైఫ్ త్రిఫలా. ఓకేనా? ఈ త్రిఫలా అనేది ఎవరికైతే మోషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈ త్రిఫలా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో బోన్కి సంబంధించిన న్యూట్రిషన్ కూడా ఉందండి. బోను అండ్ జాయింట్స్. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి బోన్స్ ఉన్నాయి, జాయింట్స్ ఉన్నాయి. అవునా కదా? సో ఆ యొక్క బోన్స్ జాయింట్స్ హెల్తీగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కాల్షియం టాబ్లెట్స్, అంటే టాబ్లెట్ కాదు ఇది సప్లిమెంట్. ఇప్పుడు నేను చాలా వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ అనేవి చెబుతున్నాను. ఇవి ఎటువంటి రోగాన్ని తగ్గించడానికి నిర్దేశించినవి కాదు.
ఓకేనా. ఇవి ఒక ఫుడ్ సప్లిమెంట్స్. మనం తినే ఆహార పదార్థాల్లో మనకి ఏవైతే దొరకట్లేదో న్యూట్రియంట్స్, సో అవన్నీ మనకి రెడీమేడెడ్గా ఒక ఫుడ్ సప్లిమెంట్ రూపంలో మనకు అందిస్తుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి టాబ్లెట్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్. మనకి ఏవైతే కాల్షియం అవ్వడం వల్ల చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈ యొక్క సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మనకి రోజువారీ సరిపడా ఏవైతే కాల్షియం ఉందో మ్యాక్సిమం ఇందులో అందడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ అదేవిధంగా చాలామంది ఎవరు జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి సంబంధించిన న్యూట్రిషన్ కూడా మన దగ్గర ఉంది. అండ్ అదేవిధంగా మన దగ్గర వచ్చేసి కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే గుండెకు సంబంధించిన న్యూట్రిషన్ కూడా ఉందండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నైట్ వాక్స్ అంటారు. ఈ నైట్ వాక్స్ అనేది దేనికి యూజ్ అవుతుంది, ఎవరికి యూజ్ అవుతుంది అంటే చాలామందికి పెరాలసిస్ రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, స్లీపు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ నైట్ వాక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మన హెర్బల్ లైఫ్కి పేరు తెచ్చిన ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే హెర్బల్ లైఫ్ నైట్ వాక్స్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే డాక్టర్ లూయిస్ ఇగ్నారో అనే వ్యక్తి ఒక 40 years నైట్రిక్ ఆక్సైడ్ మీద రీసెర్చ్ చేసి మనకి ఒక నైట్ వాక్స్ అనేది కనుగొన్నారండి. సో దీనివల్ల ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలాంటి నోబెల్ విన్నింగ్ ప్రొడక్ట్ అనమాట. సో ఎవరైతే పెరాలసిస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారో, స్లీప్ లేక ఇబ్బంది పడుతున్నారో, ఒబిసిటీ వల్ల హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క నైట్ వాక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇంకో సప్లిమెంట్ వచ్చేసి హెర్బల్ లైఫ్ లైన్ అంటే దీన్ని ఒమేగా 3 అని కూడా అంటారండి. ఈ ఒమేగా 3 అనేది ఇందులో వచ్చేసి గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ గుడ్ ఫ్యాట్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే బ్రెయిన్ హెల్తీగా ఉండడానికి, అండ్ జాయింట్ హెల్తీగా ఉండటానికి, అండ్ హై హెల్తీగా ఉండటానికి, అండ్ స్కిన్ హెల్తీగా ఉండటానికి ఈ యొక్క హెర్బల్ లైఫ్ ఒమేగా 3 అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇంకో సప్లిమెంట్ వచ్చేసి బీటా హార్ట్. ఈ బీటా హార్ట్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే చెడు కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారో ప్రతి ఒక్కళ్ళు దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఎవరైతే ఒబిసిటీగా ఉన్నారో, ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో, ఎవరైతే బీపీతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కళ్ళు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి. సో దీంట్లో LDL, HDL, ట్రైగ్లిజరైడ్స్ వస్తాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క కోచ్ యొక్క సజెషన్ ఆర్ మీ యొక్క డాక్టర్ సజెషన్ ప్రకారం ఈ యొక్క సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బీటా హార్ట్ అనేది నరాల లోపల పేరకపోయి ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో చెడు కొలెస్ట్రాల్ని వాటన్నిటిని ఒక వల పెట్టి చేపలు పట్టడానికి వల వేసి లాగుతాం కదా. సో ఆ విధంగా ఇది ఒక వలయంలాగా ఏర్పడి విస్కస్ ఫైబర్ అనేది మన కొలెస్ట్రాల్ మొత్తం బయటికి మోషన్ రూపంలో మనకి ఎలిమినేట్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఇన్హాన్సర్స్ ఇట్ మీన్స్ అడిషనల్ పవర్. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా షేక్ తీసుకుంటున్నాము. ఈ యొక్క షేక్లో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, కానీ చాలామందికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి సరిపోదు. కొంతమందికి అనీజీగా ఉంటారు, వీక్గా ఉంటారు. న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇన్హాన్సర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ బాడీకి అడాప్ట్ అవుతుంది అండ్ అన్ని విధాలుగా ఫిట్గా ఉండడానికి యూజ్ అవుతుంది. సో అందులో భాగంగా మల్టీవిటమిన్ మినరల్ హెర్బల్ టాబ్లెట్స్ అనమాట. సో ఇందులో 90 రకాల టాబ్లెట్స్ ఉంటాయి. ఇది మన బాడీకి కావాల్సిన 22 రకాలైన విటమిన్స్, మినరల్స్ ప్రతి ఒక్కటి మన బాడీకి అందేలాగా చేస్తుంది. సో చాలామంది తీసుకునే ఫుడ్లో విటమిన్స్, మినరల్స్ లేకపోవడం వలన ఆర్గాన్స్ కరెక్ట్గా పనిచేయవు, వివిధ రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ఈ మల్టీవిటమిన్ అనేది తీసుకోవడం వల్ల హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇది బయటగా మనకు దొరకాలి అంటే 7 రంగులు గల కాయలు, కూరగాయలు తినాలి. అసలు మనకి ప్రజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో కాయలు కొనడానికి టైం లేదు, అవి తినడానికి టైం లేదు. ఒకవేళ తిన్నా కానీ వాటిని అరిగించుకోవడానికి మన డైజెషన్ సిస్టమ్ ఒప్పుకోదు. ఎందుకంటే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. సో దీనికోసం డైట్లు చేస్తూ ఉంటారు. సో ఇదంతా పాసిబుల్ అయ్యేది కాదు కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క మల్టీవిటమిన్ తీసుకోవచ్చు. 3 పూటలు తీసుకోవచ్చు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అండ్ అదేవిధంగా ఇన్హాన్సర్స్లో వచ్చేసి ఇంకో సప్లిమెంట్ వచ్చేసి సెల్ యాక్టివేటర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే మనం తీసుకున్న న్యూట్రిషను
బాడీకి అడాప్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో మన బాడీ వచ్చేసి కొన్ని వేల కోట్ల కణాలతో నిర్మితమైంది, అవునా కాదా? ఆ కణానికి ఈ యొక్క సెల్స్ని యాక్టివేట్ చేసి తీసుకునే న్యూట్రిషన్ ఒంటికి పెట్టేలాగా చేస్తుంది. ఈ యొక్క సెల్ యాక్టివేట్ అనేది బెస్ట్ రిజల్ట్ రావడానికి, అంటే వెయిట్ గెయిన్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, అండ్ స్కిన్ టైట్ కావచ్చు, యాంటీ ఏజింగ్ కావచ్చు, ఈ సెల్ యాక్టివేటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా సెల్యులాస్, ఓకేనా? సో మన సెల్స్లో ఏవైతే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఏదైతే చెడు నీరు ఏదైతే ఉందో బాడీలో ఉన్న వాటిని అన్నిటిని ఎలిమినేట్ చేయడానికి ఈ యొక్క సెల్యులాస్ అనేది యూజ్ అవుతుంది. చాలామందికి నడుము దగ్గర అండ్ తొడల దగ్గర బాగా ఫ్యాటీగా ఉంటుంది. సో అవి చాలా మందంగా ఉంటుంది అన్నమాట. కార్ టైర్ కనంత మందంగా, కార్ టైర్ ఎంత అయితే మందంగా ఉంటుందో అంత మందంగా ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని డైట్లు చేసినా, ఎంత బరువు తగ్గినా కానీ అది తగ్గదు. సో అటువంటి వాళ్ళకి ఈ యొక్క సెల్యులాస్ అనేది ఒక మజ్జిగ చిలుకుతారు కదా, చిలకం. సో ఆ విధంగా బాడీలో ఉన్న సెల్స్లో ఉన్న ఫ్యాట్ని మొత్తం ఎలిమినేట్ చేయడానికి ఈ సెల్యులాస్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇంకో సప్లిమెంట్ వచ్చేసి హెర్బల్ కంట్రోల్. ఓకే, టైం ఉందా? ఓకే, టైం ఉంది. ఒక 10 minutesలో కంప్లీట్ చేస్తాను. సో హెర్బల్ కంట్రోల్ ఐడియా ఉందా? సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే, చాలామంది ఒక 10 kgs లేదా 20 kgs 30 kgs బరువు తగ్గిన తర్వాత చాలామంది బరువు అనేది స్ట్రక్ అయిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏది చేసినా కానీ వెయిట్ అనేది లాస్ అవ్వరు. సో అటువంటి వాళ్ళకి ఈ యొక్క హెర్బల్ కంట్రోల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో వచ్చేసి 3 రకాలైన టీస్ ఉంటాయి అన్నమాట. ఒక బ్లాక్ టీ, ఒలాంగ్ టీ, గ్రీన్ టీ, ఈ 3 యొక్క ఎక్స్ట్రాక్టే హెర్బల్ కంట్రోల్. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెటబాలిజాన్ని స్పీడ్ చేస్తుంది, మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మెటబాలిజం ఇంప్రూవ్మెంట్ అవుతుందో ఆటోమేటిక్గా స్ట్రక్ అయిన వెయిట్ కూడా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, అర్థమైందా? అండ్ అదేవిధంగా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో స్లీప్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో చాలామంది ఈరోజు 100 కోట్లు ఆస్తున్నప్పటికీ నిద్ర లేకపోతే వాడు ఏది చేయాలన్నా చేయలేడు, ఏది అనిపించాలన్నా అనిపించలేడు, అవునా కాదా? అయ్యా నాకు నిద్ర పట్టట్లేదయ్యా, నా హెల్త్ పాడైపోతుందయ్యా, అసలు నా దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాయా అంటున్నారు కదా. సో చాలామంది దీనికోసం బయట నిద్ర లేక చాలామంది నిద్ర మాత్రలు మింగుతున్నారు, అవునా కదా? ఆ నిద్ర మాత్రల వల్ల ఫ్యూచర్లో రాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. అండ్ అదేవిధంగా నిద్ర మాత్రలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకసారి వేసుకోవడం వల్ల, ఒక 5-6 వేసుకోవడం వల్ల, అంటే డిప్రెషన్లోకి వెళ్ళి 5-6 వేసుకోవడం వల్ల చాలామంది నిద్ర పట్టడం కాదు, పూర్తిగా జీవితాంతం నిద్ర పెట్టే విధంగా అవి యూజ్ అవుతున్నాయి. సో వాటినన్నిటిని నివారించడానికి మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏం చేసిందంటే స్లీప్ ఎన్హాన్స్ తయారు చేసింది అనమాట. సో ఇది సాఫ్రాన్లోని, అప్పుడు సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు లోపల ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో ఆఫ్రాన్, సో వాటితో ఈ యొక్క స్లీప్ ఎన్హాన్స్ అనేది తయారు చేసిందన్నమాట కంపెనీ. సో దీనివల్ల అద్భుతమైన నిద్ర అనేది పడుతుంది. దానికి నిదర్శనం నేనే, ఎందుకంటే నా ఏజ్ 29, మ్యారేజ్ కాలేదు, దానికి సంబంధించి ఆలోచనలు ఉంటాయి. అండ్ అదేవిధంగా నేను బిజినెస్లో ఉన్నాను, చాలామంది కస్టమర్స్ ఉన్నారు, కోచెస్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళని హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా బయట నాకు ఎకనామికల్గా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. సో వాటిన్నిటిని ఆలోచించే విధానంలో నాకు నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో ఎప్పుడైతే ఈ స్లీప్ ఎన్హాన్స్ వచ్చిందో నేను తీసుకోవడం వల్ల ఫస్ట్ రోజు విపరీతమైన ఆవలింతలు వచ్చినాయి, నిద్ర బాగా పట్టింది. రెండో రోజు తీసుకున్న తర్వాత నిద్ర పెందలాడే పనుకున్నాను, మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచాను. అంటే ఇదివరకు పనుకున్నప్పుడు కళ్ళు మూస్తాను, కాకపోతే కళలు వచ్చాయి. ఉదయం లేచేటప్పుడు చాలా టైర్డ్ అయిపోయి ఉంటా, ఏ పని చేయాలన్నా అన్ఈజీగా అలాగుంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క స్లీప్ ఎన్హాన్స్ తీసుకున్నానో ఎర్లీగా పనుకుంటున్నాను, ఎర్లీగా లేస్తున్నాను, డే మొత్తం యాక్టివ్గా ఉంటున్నాను. అండ్ మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. టేస్ట్ కూడా వేరే లెవెల్ టేస్ట్, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, రాయల్ టేస్ట్ అంటారు. ఎలాగంటే అది 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 ఫీల్ అవుతేనే అర్థమవుద్ది. ఎవరైతే స్లీప్ ఎన్హాన్స్ తాగలేదో ప్రతి ఒక్కరూ తీసుకోండి, వేరే లెవెల్ రిజల్ట్ అనమాట. అండ్ అదేవిధంగా
మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో కంటికి సంబంధించిన న్యూట్రిషన్ కూడా ఉంది. ఓకేనా. సో చాలామంది ఈరోజు బిజీ షెడ్యూల్లో పడిపోయి ఉదయం లేచినప్పుడు కాంచి సాయంత్రం పనుకున్నంత వరకు ఎక్కడ ఉంటున్నారా అంటే ఫోన్లో ఉంటున్నారు. అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా పుస్తకాలు చదువుతున్నారా? ఎవరైనా పేపర్లు చదువుతున్నారా? సో ప్రతి ఒక్కళ్ళు టీవీ చూడాలన్నా ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫోన్ అనమాట. ఇప్పుడు మనమేమున్నాం యాజ్ ఏ కోచెస్గా ఎక్కువగా మేజర్గా మనం మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉండాలి అండ్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉండాలి. సో దానివల్ల స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. అండ్ అదేవిధంగా విటమిన్స్ డెఫిషియన్సీ, విటమిన్ ఏ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది. అది దేంటో దొరుకుతుందో తెలియదు, మనం తింటున్నామో లేదో తెలియదు. సో మన యొక్క హెల్త్ అనేది, మన హై అనేది హెల్తీగా ఉండాలి, ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా మనం చూడాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆకులర్ డిఫెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఓకేనా. ఇది తీసుకున్న తర్వాత నా యొక్క ఐ అంటే నా కంటి చూపు అనేది చాలా వరకు మెరుగుపడ్డది. నేను వాడాను ఇది. ప్రీవియస్ నాకు బోదర్లాగా వచ్చేది ఎక్కువగా మొబైల్ చూడటం వల్ల. ఎప్పుడైతే నేను కంటిన్యూగా 2 బాటిల్స్ యూజ్ చేశానో నాకు అప్పుడు ఆ బ్లర్నెస్ అనేది లేదు, చాలా బాగా యూజ్ అయింది. అండ్ అదేవిధంగా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో మెన్స్ హెల్త్కి సంబంధించిన న్యూట్రిషన్ ఉంది. చాలామంది ఈరోజు మగవాళ్ళు వివిధ రకాలైన ఒత్తిళ్ళ వల్ల తన యొక్క ఏ పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. సో అన్ని విధాలుగా మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ సెక్సువల్లీ హెల్తీగా ఉండటానికి ఈ యొక్క మేల్ ఫ్యాక్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. రీసెంట్గా మా బ్రదర్కి యూజ్ చేయించాను మేల్ ఫ్యాట్ అనేది. మా బ్రదర్ ఏమన్నాడంటే డే మొత్తం చాలా ఎనర్జీగా ఉంటున్నాను, హెల్తీగా ఉంటున్నాను, అలసట అనేది నాకు లేదు, నాకు చాలా బాగుందని చెప్పారు. అంటే రీసెంట్గా మా బ్రదర్ ఆటో తోలుతూ ఉంటాడు. మా బ్రదర్కి ఇచ్చాను. మా బ్రదర్ యొక్క సిచ్యువేషన్ చూసి చాలా బాగా యూజ్ అయిందని చెప్పి చాలామంది కూడా చెబుతున్నాడు. అంటే అదేవిధంగా ఈ యొక్క మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉమెన్స్ హెల్త్కి సంబంధించిన న్యూట్రిషన్ కూడా ఉంది. సో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో పీసీఓడి, పీసీఓఎస్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో స్ట్రగుల్ అవుతూ ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉమెన్స్ సైజ్ తీసుకోవడం వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ అదేవిధంగా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో బ్రెయిన్ హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈరోజు ఏంటంటే వెంటనే మర్చిపోతూ ఉన్నారు. సో బ్రెయిన్ హెల్తీగా ఉండాలి అంటే మన దగ్గర బ్రెయిన్ హెల్త్కి సంబంధించిన న్యూట్రిషన్ కూడా ఉంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా వెంటనే మర్చిపోతున్నా, మతి సమితం లేకుండా మాట్లాడుతున్నా కానీ వాళ్ళందరూ ఈ యొక్క న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది చాలా వరకు. అండ్ మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఇంకొక అంటే స్కిన్కి సంబంధించిన న్యూట్రిషన్ కూడా ఉంది. స్కిన్కి సంబంధించి ఈ స్కిన్కి సంబంధించిన న్యూట్రిషన్లో మనకి 2 రకాలుగా అవైలబుల్లో ఉంది. ఒకటి ఆయుర్వేదిక్కి సంబంధించి విట్టి లైఫ్ క్లెన్జరు, టోనరు, సిరము, మాయిశ్చరైజర్ అనే సప్లిమెంట్స్ రూపంలో మనకి సప్లిమెంట్స్ కాదు క్రీమ్స్ రూపంలో మనకి ఒక న్యూట్రిషన్ అవైలబుల్లో ఉంది. దీన్నే అవుటర్ న్యూట్రిషన్ అంటారు. అండ్ అదేవిధంగా ఇన్నర్ న్యూట్రిషన్ కూడా ఉంది. సో దీనినే స్కిన్ బూస్టర్ అంటారన్నమాట. సో ఈ యొక్క స్కిన్ బూస్టర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఉండటానికి అండ్ అదేవిధంగా స్కిన్ హెల్తీగా ఉండటానికి అండ్ జాయింట్ హెల్తీగా ఉండటానికి, బోన్ హెల్తీగా ఉండటానికి అండ్ గోర్లు హెల్తీగా ఉండటానికి వీటన్నిటికీ ఈ యొక్క స్కిన్ బూస్టర్ అనేది యూజ్ అవుతుంది. అవుటర్ న్యూట్రిషన్ వచ్చేసి అంటే ఫేస్కి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో మొటాలు, చాలామందికి మొటాలు వస్తూ ఉంటాయి. సో కొంచెం కలర్ తక్కువ ఉంటారు. సో వాళ్ళ ఆ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళందరికీ క్లెన్జర్, టోనర్, సిరం, మాయిశ్చరైజర్ అనేవి అవైలబుల్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో 56 రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. మీకు అర్థమైందా? ఫస్ట్ వెయిట్ మెయింటైన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ ఎనర్జీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ డైజెషన్ సిస్టమ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ బోను అండ్ జాయింట్కి సంబంధించిన సప్లిమెంట్స్ ఉన్నాయి, అండ్
కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే గుండెకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇన్హాన్సర్స్ అంటే మల్టీవిటమిన్ కావచ్చు, సెల్స్ని యాక్టివేట్ చేసేది కావచ్చు, సెల్స్లో ఉన్న ఫ్యాట్ని తీసేది కావచ్చు, అంటే మెటబాలిజం స్పీడ్ చేసేది కావచ్చు, ప్రతి ఒక్కటి ఇన్హాన్సర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా స్లీప్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, కంటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, మగవాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్కి సంబంధించిన ఉన్నాయి, ఆడవాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్కి సంబంధించిన ఉన్నాయి, బ్రెయిన్కి సంబంధించిన ఉన్నాయి, స్కిన్కి సంబంధించిన ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫైనల్గా చిల్డ్రన్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన న్యూట్రిషన్ కూడా ఉంది. దాన్నే డైనో షేక్ అని అంటారు. ఈ డైనో షేక్ అనేది మనకి 2 ఫ్లేవర్స్లో అవైలబుల్లో ఉంది. ఇందులో వచ్చేసి చాక్లెట్ ఫ్లేవరు అండ్ వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లేవరు. ఇందులో మన పిల్లలకు కావాల్సిన 13 రకాలైన విటమిన్స్ మినరల్స్ అవైలబుల్లో ఉంటాయండి. సో వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి మన యొక్క స్పూన్స్ అనేది కన్జ్యూమ్ చేయాలి. ఎవరైతే 9 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళు ఒక స్పూను ఉదయం, ఒక స్పూను సాయంత్రం, ఒక స్పూను మన షేక్ మీట్లో కలిపి యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే అంటే 0 to 4 ఉన్నోళ్ళు 1 స్పూను, 4 to 9 ఉన్నోళ్ళు 2 స్పూన్స్. అండ్ అదేవిధంగా 10 years దాటిన ప్రతి ఒక్కరు హెల్దీగా ఉండాలి అన్న, న్యూట్రిషన్స్ అన్నీ అందాలన్నా షేక్ తీసుకోవచ్చు, లేదా మల్టీవిటమిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఓకే, అర్థమైంది అన్న వాళ్ళు థమ్సప్ సింబల్ ఇస్తారా? సింబల్స్ చూపిస్తారా? ఓకే, సో ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి తెలుసుకొని మీరు వాడి నేను చెబుతున్నాను, ఎవరైతే ప్రోడక్ట్ ఎక్కువగా వాడతారో వాళ్ళు ఎక్కువగా సేల్ చేస్తారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇందలా నేను కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పాను, ఒత్తి చెప్పాను. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ నేను వాడాను, ఫీల్ అయ్యాను, చాలామందికి నేను సజెస్ట్ చేశాను. వాడకపోయి ఉంటే, ఫీల్ లేకపోయి ఉంటే చెప్పలేము. నేను ప్రీవియస్ హెర్బల్ లైఫ్ నేను స్టార్టింగ్లో నేను కస్టమర్ని కాదు, కోచు కాదు, నేను డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ని, అసోసియేట్గా నేను జాయిన్ అయ్యాను. అంటే నేను నోట్లో టేస్ట్ చేయకుండానే కోచ్ యాక్షన్ తీసుకున్నా. ఉదయం పూట లైఫ్ స్టైల్లోకి వెళ్ళాను, షేకు ఎఫ్రెష్ ఇచ్చారు. మధ్యాహ్నం సెషన్లో ఆ సార్ యొక్క మీటింగ్ని కోచ్ యాక్షన్ తీసుకున్నా. నేను తీసుకున్న ఒక 6 నెలల దాకా నేను న్యూట్రిషన్ వాడలా. బయటికి వెళ్తున్నా, కస్టమర్స్కి ఇస్తున్నా, సార్ ఏదో క్లాస్ చదువుతున్నారు, నేను మా తెలిసిన వాళ్ళందరికీ ఇది మా అమ్మకు వాడుకున్నా బాగుంది, మా అమ్మకు బాగుంది, మా ఊళ్ళో చాలామంది వాడుకున్నారు బాగుంది, ఇలా చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. అయితే కొంతమంది కస్టమర్సు ఇది వాడుకుంటే కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి అని కొంతమంది వీడియోలు పెట్టారు. నేను అదిరిపోయా. కొంతమంది ఇది వాడితే వాంతులు అవుతున్నాయా, వామో మాకు వద్దాయా అని కొంతమంది రిటర్న్ చేశారు. కొంతమంది మోషన్ అవుతున్నాయా అని చెప్పేసి రిటర్న్ చేశారు. అసలు దీన్ని ఎలా తాగుతారు అని కొంతమంది అన్నారు. ఎవరైతే స్టార్టింగ్లో భయపడేవాడిని అంటే నా కోచ్ నాకు దగ్గరలో ఉండేవాళ్ళు కాదు, మాచర్లో ఉండేవాళ్ళు సారు. నేనేంది నాకు సార్ యొక్క మీటింగ్ విన్న తర్వాత, సార్ యొక్క ఇన్కమ్ చూసిన తర్వాత, ఇందులో ఉంటేనే నా కష్టాలు పోతాయి, ఇందులో ఉంటేనే నేను సెటిల్ అవుతాను, ఇందులో ఉంటేనే నా దిశ నేను మార్చుకోగలని నేను నమ్మాను. బట్ నా పరిస్థితులు నాకు చాలా దారుణంగా ఉన్నాయి. వాడుకోవడానికి ప్రొడక్ట్ లేదు, డబ్బులు లేవు, నేను 12 లక్షల అప్పులో ఉన్నా. మా అమ్మ చూపించే ప్రేమ వల్ల ఆమెకు మంచి జరిగిద్దనే ఉద్దేశంతో ఇంకో ₹1,00,000 అప్పు అయితే ఏమైంది, నేను సూసైడ్ చేసుకుని చస్తా అనుకొని నేను మా అమ్మకు వాడా. నా దగ్గర వాడటానికి ఎఫ్రెష్ కొనుక్కోవడానికి నాకు డబ్బులు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. ఎప్పుడైతే కస్టమర్స్ వాడు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వాడి చాలామంది నాకు రిటర్న్ ఇచ్చారు. ఆ రిటర్న్ ఇచ్చిన ప్రొడక్ట్స్ నేను వాడి నేను రిజల్ట్ తీసుకొని దాని టేస్ట్ ఆస్వాదించిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ వాడే కస్టమర్కి ఏ ఫ్లేవర్ ఇవ్వాలి, ఏ ఫ్లేవర్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే అన్ని ఫ్లేవర్స్ 1 by 1. హలో, ఓకే, అలాగా నా యొక్క ఎక్స్పీరియన్సు చిన్నగా స్టెప్ బై స్టెప్ ప్రోడక్ట్ వాడుకుంటూ ఒక మంచి రిజల్ట్ తీసుకొని చాలామందికి మంచి రిజల్ట్ ఇచ్చి ఈరోజు మీ ముందు ఒక స్పీకర్గా మాట్లాడుతున్నా. అయితే నేను కోచ్ యాక్షన్ తీసుకున్న కాంచి ఇప్పుడు దాకా దగ్గర ₹14,80,000 నేను హెర్బల్ లైఫ్లో నేను ఎలాగా నాకు చెక్కు రూపంలో వచ్చినాయి. నేను జాయిన్ అయ్యి 4 years అవుతుంది. ₹14,80,000 ఓన్లీ చెక్కు రూపంలో నాకు వచ్చినాయి. అండ్ అదేవిధంగా రిటైల్ ఇన్కమ్ ద్వారా ఒక 6 లక్షల పైన సంపాదించాను.
నియర్ బై 21 lakhs ఈ యొక్క 4 yearsలో నేను గెయిన్ చేశాను. లాస్ట్ మంత్ ఇన్కమ్ నియర్ బై ఓన్లీ చెక్ ఇన్కమే 80,000. నాకున్న క్వాలిఫికేషన్కి 8,000 10,000 కన్నా ఎక్కడ ఇవ్వరు. నా ఫ్రెండ్స్, నా క్వాలిఫికేషన్ కలిగిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు 500 రూపాయలు కూలి పని చేసుకోవడానికి, లేకపోతే పెయింటింగ్ పనికి, బయట సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నానని చెప్పుకుంటూ జాబులు లేక ర్యాపిడోలకి ఎంతకాలం కష్టపడ్డా అదే బతుకులు. అంటే ఇంకా 30,000 20,000 10,000 ఎంత కష్టపడ్డా ఆ 10,000లోనే ఉంటారు. ఒకటి నేను చెబుతున్నాను వినండి. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్లో, ఇప్పుడు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో నేను జాయిన్ అయ్యి 4 years అవుతుంది. నా కింద ఒక మేడం గారు ఉన్నారు, కార్తికా మేడం గారు. ఆ మేడం గారు వచ్చేసి 3.5 years అవుతుంది. నియర్ బై మేడం గారు కూడా 70,000 to 80,000 ఎవ్రీ మంత్, నియర్ బై ఎవ్రీ మంత్ గెయిన్ చేస్తున్నారు. నేను సంపాదించుకోవడమే కాదు, నా కింద సంపాదించుకుంటున్నారు. గ్రేట్ థింగ్, అవునా కాదా? ఇదివరకు బైక్ కన్సల్టెన్సీలో నేను ఒక బైక్ కొనాలి అంటే ఇందులో ఏమీ లేదు, అసలు దీనికి విలువే లేదు, అయిపోయినాయి అని చెప్పేసి నా స్వార్థమైన మాటలు చెప్పి నేను అది కొనుక్కునేవాడిని. అమ్ముకునేటప్పుడు ఈ 10,000కి ఏమో వస్తుంది, 20,000కి ఏమో వస్తుంది అని చెప్పేసి నా స్వార్థమైన మాటలు చెప్పి నేను అమ్ముకునేవాడిని. అందులో నా స్వార్థం మాత్రమే ఉంది. కొనేటప్పుడు నా కస్టమర్ నష్టపోవాలి, కొనుక్కునేటప్పుడు ఆ కస్టమర్ కూడా అంటే, ఎందుకంటే నేను బతకాలి అంటే మాటలు చెప్పాలి. ఆ మాటల్లో 10 మాటల్లో 7-8 అబద్ధాలు ఉంటాయి, 3 మాత్రం నిజాలు ఉంటాయి నేను చేసే బిజినెస్లో. కానీ ఈ యొక్క బిజినెస్లో మనం చెప్పే మాట చేసే పని 2 కరెక్ట్గా ఉండాలంటారు వెంకట్రావు సార్, అవునా కదా? సో అలాగా ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నానో, ఏదైతే సంపాదించానో, ఏదైతే పొందుకున్నానో, నేను ఏదైతే చూశానో ప్రతి ఒక్కటి నేను ఆస్వాదించడమే కాకుండా నా కింద ఉన్న ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. సో దీనివల్ల నాకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. ఇందులో ఉంటే నాకున్న 12 లక్షల అప్పు కూడా 1 నెల ఇన్కమే అనుకున్నాను నేను. అంటే ఎవరైతే ఈ లాంగ్ విజన్ చూస్తారో వాళ్ళు మాత్రం ఇందులో సక్సెస్ అవుతారు. ఓకేనా? ఈరోజు పని చేశాను, నాకు ఈరోజు బయట కూలికి వెళ్ళి ఉంటే 300 రూపాయలు కూలి వచ్చేదే, నాకు రాలేదు. ఈ వారం చేశాను, నాకు డబ్బులు రాలేదు. ఈ నెల చేశాను, నాకు ఇన్కమ్ రాలేదు. ఒక 3 నెలలు చూద్దాము, అయితే అయింది, లేకపోతే మానేద్దాము అనుకుంటే ఎవడో సక్సెస్ అవ్వడు. ఎందుకు అంటే బయట సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఎవడైనా సరే ఈ పని చేయి, నీకు ఇంత కూలి ఇస్తాను, ఈ పని చేయి, నీకు ఇంత జీతం ఇస్తాను అని చెప్పేవాళ్ళే. కానీ ఈ పని చేయి, నీ లైఫ్ సెటిల్ అవుతుంది, ఈ పని చేస్తే నీ తరాలు సెట్ అవుతాయి, నీ ఫ్యామిలీ స్టేటస్ మొత్తం పూర్తిగా మారిపోతుందని ఎవరు చెప్పరు. అండ్ బయట ప్రపంచం ఎలా ఉందంటే, నేను కారులో వస్తే నా కార్ డోర్ తీయడానికి ఒకడు ఉండాలి అనుకునేవాళ్ళు బయట ప్రపంచం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎలాగుందంటే, నేను కారులో తిరుగుతున్నాను, వీళ్ళు కూడా కారులో తిరగాలి అనుకునే ప్రపంచంలో మనం ఉన్నాం. బయట మనం నేర్చుకున్నది ఎవరికైనా నేర్పితే, ఏ ఫీల్డ్లోనే సరే, ఒక డాక్టర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఎనీథింగ్, ఏ బిజినెస్లో అయినా సరే నువ్వు నేర్చుకున్నది వాడికి నేర్పితే వాడి నీ కాంపిటీషను. కానీ ఈ బిజినెస్లో నువ్వు నేర్చుకున్నది ఒకటిని నేర్పితే బతికున్న నాళ్ళు ఎవ్రీ మంత్ నీకు మనీ జనరేట్ అవుద్ది. ఎవ్రీ మంత్. నేను ఒక 3.5 years క్రితం కార్తికా మేడానికి నేను నేర్చుకున్న వర్క్ ఒక 3 months 4 months 6 months అంటి పెట్టుకొని అర్థమయ్యేలాగా నేను చెప్పుకున్నాను. ఆమెకు అర్థమైంది కాబట్టి ఈరోజు ఎవ్రీ మంత్ నాకు 40 నుంచి 60-70 వేల రూపాయలు ఎవ్రీ మంత్ ఆ మేడం ఒక్క టీం నుంచే నాకు వస్తాయి ఎవ్రీ మంత్. బయట ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు కదా. సో ఓకే, థ్యాంక్ యూ. చాలా టైం తీసుకున్నాను. నాకన్నా సీనియర్ సార్ ఉన్నారు. సార్ యొక్క మాటల ద్వారా మనం ఇంకా నేర్చుకుందాం. ఎందుకంటే ఆ సార్ మాటలు వినే నేను ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాను. నేను ఆరోగ్యంగా, ఆనందంగా, ఆదాయం అండ్ గౌరవం తీసుకుంటూ నా కింద చాలామందిని తీసుకునే విధంగా నేను తయారు చేసుకున్నాను. సో దీనికి కారణం మా స్పాన్సర్ కోచ్ పూర్ణచంద్ర సార్. సో ఆ యొక్క సార్ని ఇన్వైట్ చేసుకున్న ముందు బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కానీ లేకపోయి ఉంటే నేను ఉండేవాని కాదు.
నా ద్వారా ఇంతమంది హెల్త్ తీసుకునే వాళ్ళు కాదు. మీరు తీసుకునే నిర్ణయం వల్ల నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి ఒక్క అప్లైన్కి, సుఖీభావ సిస్టానికి థ్యాంక్ యూ మార్క్యూస్. అండ్ థ్యాంక్ యూ మై టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మై టీమ్. నా కింద ఉన్న ప్రతి ఒక్క లీడరు నాకు ఫ్యామిలీతో సమానం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని చాలా ఎక్కువ. ఆదిలక్ష్మి గారు కావచ్చు, అండ్ కార్తిక మేడం కావచ్చు, వీణానాయ్ కావచ్చు, ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకన్నా నేను చిన్నోడిని, వాళ్ళు నాకు వయసులో పెద్దోళ్ళు, అన్ని విధాల్లో నాకు సపోర్ట్గా ఉంటారు. నేను తెలిసి తెలియక నేను తప్పులు చేసినా కానీ నన్ను షేర్ చేస్తూ ఇప్పుడు మీతో మాట్లాడేలాగా నాకు ధైర్యం ఇచ్చారు. థ్యాంక్ యూ మై టీం లేకపోతే నేను లేను. అండ్ బ్యాక్ టు ఎంసీ. ఓకే, సార్కి అందరం ఒకసారి క్లాప్స్ కొడదామా? నా వాయిస్ ఓకేనా అండి? క్లియర్గానే ఉందా? ఓకే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్కి అందరం ఒకసారి క్లాప్స్ కొడదాం. నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ని మనందరికీ కూడా షేర్ చేశారు. నాట్ ఓన్లీ ప్రొడక్ట్, కొన్ని అనుభవాలు కూడా సార్ రిజల్ట్ ద్వారా షేర్ చేశారు కదా. ఇవన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్స్లు అండి, అండ్ లైవ్ ఎక్స్పీరియన్స్లు. ఎవరం కూడా అంటే లేని దాన్ని అల్లి చెప్తాం కదా, ఎవరి ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు చెప్తా ఉంటారు. ఒక్కొక్కలది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. వీటన్నిటి నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి మనం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాదు, మనం ఎందుకైతే వచ్చామో అంటే మనం చెప్తాం కదా, మనం ప్రపంచాన్ని ఆరోగ్యకరంగా మరియు ఆనందంగా మారుస్తామని. అంటే దాన్ని మనం తీసుకుంటేనే, ఫస్ట్ మనం రుచి చూస్తేనే అది వేరే వాళ్ళకి మనం చెప్పగలం. ఓకే, మనం తీసుకోకుండా కూడా వేరే వాళ్ళకి చెప్పొచ్చు. అంటే ఇందాక సార్ అన్నారు, సార్ న్యూట్రిషన్ అనేది తీసుకోక ముందు వేరే వాళ్ళకి ఇచ్చారు అని. నేను కూడా అంతే, నేను తీసుకోక ముందు వేరే వాళ్ళకి ఇచ్చాను. కాకపోతే అట్లాంటి కంప్లైంట్లు ఏం రాలేదులే. కానీ నేను ఇట్లా బండగా ఉండి వేరే వాళ్ళు బరువు తగ్గుతారని చెప్పడం న్యాయం కాదు కదా. ఫస్ట్ నేను వెయిట్ లాస్ అయ్యి చెప్తే బాగుంటది కదా అన్న ఉద్దేశంతో నేను న్యూట్రిషన్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మనం ఒకవేళ యూస్ చేయకుండా చెప్పినా అది మంచి అంటే మాటల ద్వారా చెప్పగలం. కానీ ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ తీసుకొని వేరే వాళ్ళకి చెప్తామో అప్పుడు మనం హార్ట్ఫుల్ గా చెప్పగలం. అవునా కాదా? అవును కదా. మంచి మంచి అని చెప్తున్నాం, మంచి మంచి అని చెప్పడం వేరు, ఆ మంచిని మనం ఫీల్ అయ్యి అది నిజంగా మనం అనుభూతి చెంది చెప్పడం వేరు. కాబట్టి ఎవరెవరు ఏ రిజల్ట్ తీసుకోవడానికి వచ్చారో ప్లీజ్ ఆ రిజల్ట్ తీసుకుంటూ మనం 10 మందికి సహాయం చేద్దాం. ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ తో వచ్చినా, లేదా వెయిట్ లాస్ కోసం వచ్చినా, ఇంకా దేనికోసం వచ్చినా సరే మన దానిలో ఉన్న బ్యూటిఫుల్ న్యూట్రిషన్ ని తీసుకుంటూ మనందరం కూడా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం. ఓకే రైట్. ఒక్కసారి సార్కి అందరం కూడా క్లాప్స్ కొడదాం. అన్నిటి గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా. ఇంకా పాపం టైం సరిపోలేదు. ఒక్క నిమిషం అండి, బయట క్యాన్వా వెళ్తుంది. ఓకే రైట్. మనం ఎలా వర్క్ చేయాలి, మనం ఎలాంటివి ఫేస్ చేస్తూ ఉన్నాం, మనం ఏ విధంగా వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పడానికి మన మధ్యలో సీనియర్ వెల్నెస్ కోచ్ సార్ ఉన్నారు. ఆ సార్ ని ఇన్వైట్ చేసుకుందాం. సార్ మనందరికి తెలుసు కదా. ఓకే, రెస్పాండ్ అవుతున్నారు. ఇది ఎందుకంటే ఆఫ్లైన్ కాదు కదా, క్లాప్స్ కొట్టుకుంటూ సౌండ్లు వినపడితే మనం పిలవడానికి. ఆన్లైన్ కాబట్టి ఇట్లనే మూకీ డ్రామా లాగే ఉంటది. సో మీరు సింబల్స్ చూపిస్తూ ఉంటే, ఆన్లైన్ వెల్కమ్ చేస్తూ ఉంటే నేను మనందరి తరపున ఇన్వైట్ చేశాను సార్ని. ఓకే రైట్. లెట్ us ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్ గెట్ టీమ్ మెంబర్ పూర్ణ సార్ ఆన్ టు ది స్క్రీన్ ప్లీజ్. వదినా, ఎక్కడున్నా? ఇంట్లో వదినా, మీటింగ్లో ఉన్నా. నేనే మాట్లాడుతున్నా. అదే మేడంకి ఫ్రెష్ 2 ఇచ్చా, 1400 తీసుకున్నా. ఓకే గుడ్. ఓకే వదినా, ఇంకా తగ్గించానా? నీ ఇష్టం.
నాకు తెలియదు, అందుకని నీకు గిట్టుబాటు అయిద్దా లేదా అని తీసుకున్నావుగా? తీసుకున్నా. ఓకే, అయిపోయింది. సరే మరి. Welcome to MC Music World. The Bluetooth device is ready to pair. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా వాయిస్ ఓకేనా? ఓకే అయితే ఒకసారి థమ్స్ అప్ సింబల్ చూపెట్టండి. నేను వాయిస్ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎంసీగా పి నాగమణి మేడం గారు బాగా చెప్పారు. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి యోగిరామ్ గారు బాగా చెప్పారు. అవును కదా? సూపర్. నేనేం చెప్పాలి? ఇద్దరు సీనియర్స్ మాట్లాడారు కదా. మనం టైం ఎన్ని గంటలకు అనుకున్నాము? 2:15. అవునా? 4 గంటలకల్లా మనం ముగించాలి. ఇప్పుడు టైం ఎంత అయింది? 3:24 అయింది. ఓకేనా? న్యూ కోచెస్ ట్రైనింగ్ అంటే ఏంటిదో తెలుసా? న్యూ కోచెస్ ట్రైనింగ్ అంటే మన కోచెస్ ఎలా అప్డేట్ కావాలి, మనం ఎలా పని నేర్చుకోవాలి, మనకి తెలియని గురించే మనం మాట్లాడాలి. అర్థమైంది కదా? ఎంసీ అంటే మాస్టర్ ఆఫ్ షార్పనీ. ఎంసీగా మీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు మనం నెట్వర్క్ లో ఉండాలి. మీకు స్పీకర్ గా బాధ్యత ఇచ్చినప్పుడు మీ నెట్వర్క్ ఎక్కడుందో ఉండాలి. అవసరమైతే రీఛార్జ్ చేసుకొని ఉండాలి. మీరు ఇప్పటి వరకు స్పీకర్ యోగి గారు సూపర్ గా చెప్పారు, వీడియో లేదు. ఎందుకు లేదు అంటే ప్రాపర్ గా నెట్వర్క్ లేదు అని చెప్పారు. రేపు పెద్ద పోస్ట్ ఇస్తారు, పెద్దగా ఇస్తారు, సుఖీభావ సిస్టమ్ లో స్పీకర్ గా ఇస్తారు. అప్పుడు కూడా అలానే మాట్లాడితే ఏమైతే తెలుసా? రెండోసారి మనకు అవకాశం ఉండదు. గుర్తుంచుకోండి, ఎవరైనా సరే మనకు ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు అది ఏదైనా సరే మనం నెరవేర్చాలి. అదే మనం నేర్చుకోవాల్సింది. ట్రైనింగ్ అంటే ఏమీ నేర్పరు ఇక్కడ. మనం అందరం సీనియర్సే. అందరికి ప్రొడక్ట్ గురించి తెలుసు, అందరికీ తెలుసు. స్పీకర్ గా మాట్లాడారు, వరల్డ్ టీమ్ గా ఉన్నారు. మీరు పీపీటీ తయారు చేసుకుని ఎవరికి పెట్టాలి? ఎంసీగా ఉన్నారు. మీ బిఫోర్ ఆఫ్టర్, మీ చెక్ ఇన్కమ్, మీరు చేసిన వర్క్ అవన్నీ పెడితేనే కదా మన టీం డెవలప్ అయ్యేది. ఎందుకని పెట్టలేదు? మీరు బిఫోర్ ఆఫ్టర్ పంపించాలి, మీరు చేసే వర్క్ పెట్టాలి, మీ నెలకి చెక్ ఇన్కమ్ పెట్టాలి. అదంతా పెడితేనే కదా మనం ఇక్కడ డెవలప్ అయ్యేది. మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకునేది. సూపర్ గా మాట్లాడుతున్నారు అందరూ, సూపర్ గా టాలెంట్ ఉంది. దీన్ని కూడా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటేనే మన టీం డెవలప్ అయింది. ఏముందిలే వచ్చాము వెళ్ళాము అనుకుంటే మన టీం కూడా అలానే తయారైంది. ఓకే, థ్యాంక్ యూ. ఏముంది మాట్లాడేది? ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ బాగా చెప్పారు యోగి గారు, సూపర్ గా అప్డేట్ అయ్యారు. చాలా మంచిదన్నమాట. ఓకే, గమనించండి. ఇక్కడ కోచ్ ఆప్షన్ తీసుకున్నారు. నిన్న ఎంతమంది కోచ్ ఆప్షన్ తీసుకున్నారు? పూజిత మేడం గారు ఉండారా? కృష్ణకుమారి మేడం, పూజిత మేడం గారు ఉండారా? ఇప్పుడు వరకు యాడ్ అయ్యారు మేడం. ఇప్పుడు వీడియో ఆన్ చేశారా? ఇప్పుడు వరకు ఉండారా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు మేడం? ఇక్కడే ఉన్నాను సార్. పూజిత మేడం గారు అనగానే నెట్వర్క్ వీడియో ఆన్ అయింది అనమాట. ఫోన్ దగ్గరికి తీసుకున్నాను సార్, మిషన్ కొట్టుకుంటున్నాను. ఓకే, మిషన్ కుట్టుకోండి, మీ పని మీరు చేసుకోండి. ఒక 100 రూపాయలు పెడితే హెడ్ ఫోన్స్ వస్తాయి. లేదా మీ కోచ్ని అడగండి, లేదా మీ అప్లైన్ కోచ్ని అడగండి, వేణుగోపాల్ గారిని కొనిపిస్తారు. ఓకేనా? మీ పని మీరు చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి, ట్రైనింగ్ కి ఖర్చు పెట్టుకోండి. ఖాళీగా ఉండమని మీరు రీల్స్, సాంగ్స్ తయారు చేసుకుని మీ నెట్వర్క్ అవగొట్టుకుంటే మీరే ఇబ్బంది పడతారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. హ్యాండ్ డౌన్ చేయండి. ఓకే, నేను అందరికీ తెలుసు కదా, కొత్త వాళ్ళు ఎవరు లేరుగా ఇంకా నా గురించి చెప్పుకోవడానికి. నా పేరు మేకా పవన్ చంద్రరావు. నేను ఈ సిస్టానికి పరిచయం అయ్యి 4 సంవత్సరాల 8 నెలలు అవుతుంది. ఇంకొక 2 నెలలు అయితే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. నేను కూడా మీ అందరిలాగానే హెల్దీ కోసం వచ్చానన్నమాట. నా ఆరోగ్యం బాగుంటే చాలు అనుకుంటే వచ్చాను. అవసరం లేదు సార్, తీసేసేయండి. మార్కెటింగ్ ప్లాన్ అవసరం లేదు, తీసేసేయండి. అది స్లైడ్ తీసేసేయండి. ఓకేనా? మీ అందరిలాగానే నేను ఈ సిస్టానికి పరిచయం అయ్యాను. ఫస్ట్ మా అమ్మగారి రిజల్ట్ కోసం వచ్చాను. తర్వాత మా ఫ్యామిలీ మొత్తం వాడుకోవాలంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం గా ఉంది అంటే, ఏ రోజైతే వినండి, ఇది బాగా వినండి, ఏ రోజైతే నేను
అంబాసిడర్ ప్రోగ్రామ్ లో కూర్చొని బి ఆప్షన్ తీసుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ట్రైనింగ్ మిస్ కాలేదు. ఏ ట్రైనింగ్ కూడా నేను మిస్ కాలేదు. ఎలాంటి చిన్న ట్రైనింగ్ అనేది కూడా నేను ఎప్పుడు మిస్ కాలేదు. నేను ఎప్పుడు వీడియో ఆన్ చేసి ఉన్నాను. నేను ఎప్పుడు వీడియో ఆన్ చేసి ఎదురుంగు కూర్చుంటాను. ఎందుకు అంటే ఎవరేం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, నేను ఏమి నేర్చుకోవాలని ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అనుకుంటే అట్ట. నేను ఒక గట్టి నెంబర్ నేను నెలకు 3 లక్షలు వస్తున్నాయి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే అట్ట. నా డౌన్ లైన్ ఏం చేస్తున్నాడు, నా అప్ లైన్ ఏం నేర్పుతున్నారు, ఎవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకలా చెప్పారు కదా, మనం ఒక ప్రతి ప్రొడక్ట్ వాడాలి అన్నారు. ఎంతమంది ప్రొడక్ట్ మొత్తం వాడుతున్నారు? చాలా మంది వాడట్లేదు. ఎందుకు అంటే అదే ప్రొడక్ట్ మన కస్టమర్కి ఇస్తే మనకి డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. వ్యూస్ వేర్ టాక్ ఏడే నేర్చుకోవాల్సింది, మనం ఎక్కడ నేర్పడం లేదు. వ్యూస్ అంటే ఏది? కంపల్సరిగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనం కసిగా వాడాలి. వేరంటే ఏంటిది? ఎంతమందికి బ్యాడ్జీలు ఉన్నాయి గబుక్కుని చూపెట్టండి. బ్యాడ్జీలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? బ్యాడ్జీ లేని వాళ్ళు చంద్రశేఖర్ గారు మీ దగ్గర బ్యాడ్జీ ఉందా? దొరికిపోయారు దొంగలు, చూశారా? నెల్లూరు పద్మజ మేడం గారు స్వీట్ షాప్ లో పనిచేస్తా బ్యాడ్జీ పెట్టుకొని ఉన్నారు. మరి మీరు బ్యాడ్జీ ఎందుకని పెట్టుకోవట్లేదు? పూజిత మేడం బ్యాడ్జీ ఉందా మీ కాడ? నేను ఇంట్లో ఉండగా సార్, నన్ను ఎవరు చూస్తారనుకోరు. ఎప్పుడైనా సరే మన బ్యాడ్జీ మన గుండె మీద ఎప్పుడైతే ఉందో మనల్ని ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటది. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, బ్యాడ్జీ ఖర్చు అనుకోబాకండి, పెట్టుబడి అనుకోండి. నేను ఏదైనా కొత్త బ్యాడ్జీ పెడితే కొనేసుకుంటా ఎమ్మటే. ఆ బ్యాడ్జీ ఎవరో సాయి తీసుకుంటారు. ఎవరో సాయి కాదు, ఎవరైతే పోస్ట్ ఆఫీస్ తీసుకున్నారో వాళ్ళకి నా బ్యాడ్జ్ ఇచ్చేస్తా. కందికొండ నాగమణి గారు బ్యాడ్జీ లేదు అంటే ఇంట్లో ఉన్నాం సార్ అంటారు. హర్ష గారు ఎక్కడో వర్క్ చేస్తున్నారు, వింటున్నారు మంచిగా, ఓకే. అనసూరమ్మ గారు ఇంట్లో ఉండారు, బ్యాడ్జీ అవసరం లేదు మనకి ఎవరికి. అవును కదా? ఇక్కడే దొరికారు దొంగలు. ఒక టీ షర్ట్ కొనుక్కోండి అంటే 400 అంటున్నారు. నేను ఇవాళ టీ షర్ట్ వేసుకొని ఒక బట్టల షాప్కి వెళ్ళాను. టీ షర్ట్ చూసి అడిగాడు, అన్న ఏంది ఇది టీ షర్ట్ వెనకాల హెర్బల్ లైఫ్ ఉంది అంటే, ఒరే బాబు ఇది పెద్ద కంపెనీ. అవునన్నా మొన్న ఉమెన్స్ దాంట్లో కూడా మీది హెర్బల్ లైఫ్ వచ్చింది, ఏమేమి ఉంటాయి అన్నా అన్నాడు. అన్ని రకాల న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుందమ్మా అన్నాడు. నాకు మజిల్ రావాలన్నా, బాగా కండలు రావాలన్నాడు. రామ్మ ఇబ్బంది ఏం లేదు అన్నాడు. చెకప్ చేస్తానంటే చెకప్ చేస్తా అంటే ఫ్రీ అని చెప్పాడు. ఫోన్ చేశాడు, వచ్చాడు. మీకు ఒక సంగతి తెలుసా? రీబుల్ స్టేట్ తీసుకొని పోయాడు. ఎంఆర్పి అమ్మే. ఇవాళ పైసలు నా జేబులోకి వచ్చినాయి. ఎంఆర్పి టీ షర్టే. ఏమో అతను రేపు ప్రెసిడెంట్ కావచ్చు. మీరు ఎంతమంది బ్యాడ్జీ తీసుకొని నడుస్తున్నారు మీ ఊర్లో, మీ ఆటోలో, మీ బస్సు జర్నీలో? సిగ్గుపడబాకండి, బ్యాడ్జీ పెట్టుకొని సిగ్గుపడబాకండి. మీకు అందుబాటులో ఎక్కడైతే క్లబ్బులు ఉన్నాయో ఆ క్లబ్బులకి వెళ్ళాలి కంపల్సరిగా, కోచ్ అనే వాళ్ళు. ఎంతమంది డైలీ క్లబ్కి వెళ్తున్నారు? నేను చాలా చూస్తున్నాను. మీరు ఎప్పుడైతే క్లబ్కి వెళ్లకుండా మీరు ఇంట్లోనే ఉంటారో మీరు ఒక అడుగు డౌన్ అయినట్టే. ఎప్పుడైనా సరే, ఇప్పుడు హర్ష గారు ఉన్నారు, నరసింహరావు గారు ఉన్నారు, ప్రతిరోజు క్లబ్బులు ఆగుపడుతున్నారు. మిగతా వాళ్ళు మీరు క్లబ్బులు ఎందుకు వెళ్ళట్లేదు? బిజినెస్ ఎక్కడో నేర్చుకునే పని లేదు, మన చేతిలోనే బిజినెస్ ఉంటది. కారం పొడి చాలా మంది వెళ్ళట్లా క్లబ్బులకి. మీరు ఎప్పుడైతే క్లబ్కి వెళ్ళరో మీరు పనిలో వెనకబడిపోతున్నట్టే. మీరు క్లబ్కి వెళ్తేనే మీ కింద కస్టమర్ లాక్ అవుతారు. మీ కస్టమర్లు లాక్ అవుతేనే మీకు కోచెస్ వస్తారు. అవునా? మేమందరం ఎల్ఎస్డికి వచ్చాము సార్. ఫస్ట్ లైఫ్ స్టైల్ డేకి వచ్చాము అన్న హ్యాండిల్ చేయండి. లైఫ్ స్టైల్ డేకి ఒక కస్టమర్ గానే వచ్చారు. మీరు అందరు గుర్తుంచుకోండి, లైఫ్ స్టైల్ డేకి మీరందరూ కస్టమర్ గానే వచ్చారు కదా. మరి మీ కస్టమర్లు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మీ కస్టమర్లు ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? ఇంట్లో కూర్చోబెట్టుకుని డబ్బాలు ఇవ్వకండి. వాడు డబ్బాతోటే ఆగిపోతారు. మీ కస్టమర్ దగ్గర క్లబ్లో కూర్చోబెట్టండి. వాళ్ళు కోచ్గా తయారైతే వాళ్ళ నుంచి మీకు జీవితాంతం మనీ వస్తాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఇస్తేనే మనం తిరిగి వచ్చింది, ఇవ్వకుండా ఏది తిరిగి రాదు. ఇందాక కామేశ్వరం మేడం గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. సార్ ఇంతకుముందు నేను మా పిల్లల దగ్గరకు వస్తే ఇక్కడే ఉందామనిపించేది సార్, కానీ ఇప్పుడు నాకేందో ఉండబుద్ధి కావట్లేదు సార్. ప్రతిరోజు మీరు మాటలు కానీ మన పిల్లలు ఆ మాటలు ఏంటంటే నాకు ఎట్లానే ఉంది సార్. మా వాడితో కూడా అదే చెప్తున్నాను సార్ అంటారు. ఆమెకంట నిద్ర పట్టట్లేదంట. రోజు మన సుఖీబాబా క్లాసులు కానీ మన గోల్డెన్ రిజల్ట్ కానీ మనల్ని చూసి ఆమెకి 2 సంవత్సరాల్లో అలవాటు అయిపోయిందంట. ఏమంటుంది తెలుసా? మిమ్మల్ని అందరం చూస్తే నా పిల్లల్ని చూసినట్టుంది సార్ అంటుంది. అది కోచ్ అంటే, అది ఫ్యామిలీ అంటే తెలుసా?
పోతే పోయారులే, వస్తే వచ్చారు అనుకోకూడదు. ఆ మాట అన్నప్పుడు నాకు అసలు చాలా బాధేసింది. ఇది కదా న్యూట్రిషన్ గొప్పతనం. అమెరికాలో ఉండి 800 వాల్యూమ్ పాయింట్స్ ఆర్డర్ పెట్టుకుంది అక్కడ వాడుకోవటానికి, ప్రొడక్ట్ అంతా అక్కడ టేస్ట్ చూడటం కోసం. 800 వాల్యూమ్ పాయింట్స్ అంటే ఎంతకు పెట్టుకుందో తెలుసా? మన డబ్బులు ఎంత, అక్కడ డబ్బులు ఎంత? ఇప్పుడు డాలర్ రేటు 92 రూపాయలు ఉంది ఇప్పుడు, ఎందుకంటే నాకు ఇప్పుడే డాలర్ చెప్పుబడింది. న్యూట్రిషన్ వాడటం అంటే మీరు ఎంతమంది డైలీ న్యూట్రిషన్ వాడుతున్నారు? చాలా తక్కువ మంది వాడుతున్నారు. ఎంతమంది స్కిన్ బూస్టర్ వాడుతున్నారు? చాలా తక్కువ మంది వాడుతున్నారు. ఎంతమంది ఒమేగా 3 వాడుతున్నారు? ఎంతమంది మల్టీవిటమిన్ వాడుతున్నారు? రమాదేవిగా చూసారా స్కిన్ బూస్టర్ వాడుతుంది. ఎప్పటికైనా సరే ప్రెసిడెంటివ్ అయిపోద్ది, ఎప్పటికైనా సరే ప్రెసిడెంటివ్ అయిపోద్ది. ఎంతమంది ఉమెన్ చాయిస్ వాడుతున్నారు? నాకు అవసరం లేదు సార్. ప్రతి ఒక్క లేడీస్ వాడుకోవచ్చు, ప్రతి ఒక్క లేడీస్ వాడుకోవచ్చు. మనం వాడుకోండి, మీ కస్టమర్కి మీరు చెప్పలేరు. మీరు షేక్ తాగండి, మీ కస్టమర్కి చెప్పలేరు. మీరు క్లబ్కు వెళ్ళండి, మీ కస్టమర్ మీతో పాటు రాడు. గుర్తుంచుకోండి. అందుబాటులో ఉన్న క్లబ్బులకు కూడా వెళ్ళటానికి మీకు అంతలా సేటు బాధగా ఉంటుంది మీకు. మళ్ళా సూపర్వైజర్లు, కోచ్లు, సార్ మాకు డబ్బులు కావాలి సార్, నెలకు 50,000 కావాలి సార్, 1,00,000 కావాలి సార్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయండి? ఇందాకలో బట్టల కొట్టులోకి పోతే 8,000 అంట ఆ అమ్మాయికి ఇచ్చేది. డిగ్రీ చదివిందంట, ఉదయం 7:30కి వచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలంట, ఇంకా నిలబట్టమే స్టాండింగ్ పొజిషన్ అంట. 8:30కి పంపిస్తారంట వాళ్ళ సారు. అక్కడే నేను ఇందాక పాంప్లెట్ ఇచ్చి వచ్చాను. ఏందమ్మా ఎంత ఇస్తారు? ఏంటంటే 8,000 ఇస్తారంట, 3 సంవత్సరాలు చేతుందంట, డిగ్రీ చదివిందంట. చూసారా? మీరు మంచిగా వారంలో 2 కస్టమర్లు వేటాడండి అమ్మా, 2 కస్టమర్లు పాంప్లెట్ ఇవ్వండి, వర్క్ చేయండి. డైలీ ఒక 2 గంటల వర్క్ చేయండి. మనం మందు అమ్ముతున్నామా? రోడ్డు మీద సిగ్గుపడుతున్నారు కొంతమంది. పాంప్లెట్ చేయాలంటే నాకు సిగ్గేమా, సిగ్గేసి నాకు తెలియకడుతున్నా. మీకు పాంప్లెట్ ఎలా పంచాలో, ఎవరితో ఎలా మాట్లాడి మా కోటమ్మని అడగండి. మొహమాటమే లేదు. వాడు తీసుకుంటా తీసుకోపోలేదు, నేను వర్క్ చేశా. ఆటో ఎక్కని, బస్సు ఎక్కని, రిక్షా ఎక్కని, ఏడైనా ఎక్కని పాంప్లెటే. ఈ మధ్య మా చెల్లెలు కూడా నేర్చుకుంది. ఆటో ఎక్కగానే ఆటో అతనికి పాంప్లెట్ ఇస్తుంది, ఫోటో పెడుతుంది. అలవాటు చేసుకోండి. కారం పొడి ఉంది, రోజు ఒక బజార్కు ఇవ్వండి. వినకొండ ఉంది, రోజు ఒక బజార్ వేయండి. నా గోలు వినకొండలో క్లబ్ రావాలి, పిడుగురాల్లో క్లబ్ రావాలి. ఇప్పుడు దొడ్లేరులో క్లబ్ వచ్చింది, ఒక చిన్న పల్లెటూరు. నెక్స్ట్ మాచర్లో ఇంక 2 క్లబ్లు వస్తాయి నాయే. ఎర్రగొండపాలెం రావాలి, నాగార్జున సాగర్ రావాలి. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో మన న్యూట్రిషన్ క్లబ్ ఉండాలి. ఆ క్లబ్కు నీకు పర్మిషన్ రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? మీ గెట్ టీం నెంబర్ నుంచి, మీ సుధీర్ కుమార్ సార్ నుంచి రావాలా? లేదు సార్ మా కోచ్ పెట్టుకున్నారు సార్ అంటే రేపు ఆ కోచే బాధిస్తారు. క్లబ్ పెట్టారు, క్లబ్ పెడితే టయానికి ఓపెన్ చేయాలి, టయానికి హ్యాండ్ రేజ్ చేయాలి. మాకు పనులు ఉన్నాయి సార్ అని చెప్పుకోవద్దు ఎవరైనా సరే. ఏదో ఒక రోజు పని ఉంటది. క్లబ్ ఓనర్ నిన్న కాక మొన్న ఓపెన్ చేశారు ఒక మేడం గారు, క్లబ్ హ్యాండ్ రేజ్ చేయాలని నిన్న. ఇవాళ ఫోన్ చేసి చెప్పా, మేడం మీరు టయానికి వెళ్తే వెళ్ళండి, లేదనుకోండి మీరు క్లబ్ తీసేసేయండి అని చెప్పా. నా ఫస్ట్ లైన్కి, నేను వేరే వాళ్ళకి ఎవరికి చెప్పను. ఎందుకు అంటే నాది బాధ్యత. క్లబ్ పెట్టామంటే క్లబ్లో మనం ఎలా కూర్చోబెట్టాలి కస్టమర్ని. మీరు క్లబ్లోనే చాలా మైనస్ పడుతుంది. మీరు ఇంట్లో తాగితే ఎంత అయింది? ఒక సెట్టు లెక్కేసుకోండి. 35లో ఉండారు, 25లో ఉండారు, లేదు 50లోనే ఉండారు. మీరు ఇంట్లో డైలీ షేక్ తాగితే ఒక సెట్ ఎన్ని రోజులు వస్తుంది? మీరు క్లబ్కి వెళ్తే మీరు ఎంత డబ్బులు కడుతున్నారు? ఎవరు అడ్మిట్ చేసుకొని చెప్పండి, మీ డౌట్ క్లారిఫికేషన్ చేస్తాను. మీరు ఇంట్లో తాగితే ఎంత అమౌంట్ అయింది ఒక సెట్టు? క్లబ్కి వెళ్తే ఎంత? సీనియర్స్ అయినా చెప్పండి సార్. యోగి గారు చెప్పండి మీరే. ఒక సెట్టు మీరు ఇంట్లో తాగితే ఎంత అయింది కాస్ట్? 50% సార్. 50లోనే చెప్పండి సార్. సార్ క్లబ్లో తాగితే 4,500 ఇది సార్. మన ఇంట్లో తాగినాం అనుకోండి ఒక 2,300 సేవ్ అయింది. 2,300 సేవ్ అవుద్ది. అంటే 2,300 ఏ రకంగా లెక్కేశారు? ఒక 2,000 అండి, ఒక 2,000 సేవ్ అవుద్ది సార్. 2,000 అని కాదు సార్. F1 చిన్న ప్రోటీను, ఒక ఎఫ్రెష్ షేక్ మిట్టు ఎంత కాస్ట్? 50లో
50 ఎవరు చెప్తారు? 5,500 దాకా ఉంటుంది సార్. సార్ ఎవరు చెప్తారు సార్? మీరు 50లోకి రాలేదుగా కనకారావు గారు, మీకు అర్థం కాదు. ఎవరు చెప్తారు? 50లో ఒక F1 ఒక చిన్న ప్రోటీన్ ఎఫ్ ఫ్రెష్ షేక్ మీట్ ఎంత పడుద్ది? 2,900 సార్. అంతేనా? 2,900. సార్ 3,000 రూపాయలు వేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు అదే క్లబ్కి వెళ్ళి షేక్ తాగితే ఎంత కట్టాలి క్లబ్ ఓనర్కి? సార్ అది క్లబ్కు పోతే మనకి ఫలితం వస్తుంది సార్, ఇంట్లో ఉండి తాగితే ఏముండదు, 0. అది అర్థం కాదు. క్లబ్కి వెళ్తే 4,900 ఓకే, మీరు ఇంట్లో తాగితే 3,000 రూపాయలు. వినండి బాగా, అంటే క్లబ్ ఓనర్కి మీరు ఎంత ఎక్స్ట్రా కడుతున్నారు? మీ లెక్కలో నేను ఒక 1,900 క్లబ్ ఓనర్కి కడుతున్నాను అనుకుంటున్నారు, అంతే కదా? మరి మీరు బేసిక్ ట్రైనింగ్ క్లబ్కి వెళ్ళారు, క్లబ్ ఓనర్ మీకు ఫ్యాన్ ఎందుకు వేయాలి, ఏసీ ఎందుకు వేయాలి, మీకు ఎఫ్రెష్ ఎందుకు ఇవ్వాలి? మీ కస్టమర్ క్లబ్కి తీసుకెళ్లారు, ఆ కస్టమర్ కి ఎఫ్రెష్ ఎందుకు ఇవ్వాలి, చెకప్ ఎందుకు చేయాలి, ఫ్యాన్ వేసి ఒక పేపర్ తీసుకొని కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వాలి? ఆ కస్టమర్ కడుపులో నొప్పి వచ్చింది, వాంతులు వస్తాయి, క్లబ్ ఓనర్ ఎందుకు ఫాలో చేయాలి?